Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis for 22nd August 2025. So let's start the discussion without any further delay. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మనము కొత్తగా ఒక కొత్త కోర్స్ని లాంచ్ చేస్తున్నాము. దాన్నే మనము గరుడా కోర్స్ అంటున్నాము. సో వాట్ ఈస్ దిస్ గరుడా కోర్స్ ఆల్ అబౌట్? సో దిస్ ఇస్ ద జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ ఫర్ వరల్డ్ మ్యాపింగ్ అనమాట. వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ అనేది ఇక్కడ డీల్ చేయడం జరుగుతుంది. దట్ విల్ బి డెల్ట్ బై మీ. మై నేమ్ ఇస్ వైష్ణవి. సో బేసికలీ ఇందులో ఫీచర్స్ వచ్చేసి కాంప్రహెన్సివ్గా కాంటినెంట్ వైజ్ సో మ్యాపింగ్ అనేది స్టాటిక్ మ్యాపింగ్ ఆఫ్ ద వరల్డ్ అనేది మనము కవర్ చేయడం జరుగుతుంది. సో దిస్ will contains the physical features, political features, some environmental features, and if possible most of the current affairs, related things will also be covered. So basically previous year questions ఏవైతే ఉంటాయో దాన్ని బేస్ చేసుకొని మనము క్లాసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అండ్ I'll be covering mountains, rivers, straits, international boundaries, Biospheres and global hotspots also, whichever is required for the exam point of view and from the point of view of static. Okay, so and also practice booklets kuda untai, high resolution maps ni kuda meeku provide chestamu, and 3 practice tests will be there for smart and effective revisions, and this particular course is just for 499. సో మీకు అఫోర్డబుల్గా ఉండాలి అండ్ మీరు చాలా తక్కువ టైంలో మ్యాపింగ్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశాము. సో పాయింట్ టు బి నోటెడ్ ఇస్ వీఆర్ గోయింగ్ టు కవర్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ ఇన్ దిస్, అండ్ ఆల్సో కరెంట్ థింగ్స్ విల్ ఆల్సో బీ కవర్డ్. ఓకే, టిల్ వాట్ ఎవర్ ది ఎక్స్టెంట్ ఇస్ పాసిబుల్ విల్ బి కవరింగ్ ద కరెంట్ ఆల్సో. బట్ స్టాటిక్ మ్యాపింగ్ కవర్ చేస్తే మీరు ఏదైనా ఈజీగా విజువలైజ్ చేసుకోవచ్చు, ఏదైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు న్యూస్లో ఉన్నవి. అండ్ ఆల్సో వెన్ ఎవర్ యూర్ రీడింగ్ జాగ్రఫీ as a subject or any other subjects like economy, resources or anything. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ ఇట్, సో త్వరగా పర్చేస్ చేయండి. ఎందుకనంటే త్వరలోనే మనం ప్రైస్ హైక్ చేస్తాము. సో మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇఫ్ యూ వాంటెడ్ టు జాయిన్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ టేక్ ది అడ్మిషన్, ఆర్ ఎల్స్ www.taraas.comలో లాగిన్ అయి కూడా యూ కెన్ పర్చేస్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో అండ్ ఆల్సో వరల్డ్ హిస్టరీకి సంబంధించి కూడా మనం ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దీస్ థింగ్స్ ఆర్ టేకెన్ అప్ బై సాయిరామ్ సార్. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ అనేవి ఉంటాయి ఇక్కడ కూడా. ఆన్ డిమాండ్ 1-on-1 mentorship Zoom calls also will be available if you want with Sairam sir. Integration will be done with some IR concepts and ethics concepts wherever it is required. Topic wise UPSC previous year questions analysis chestamu, and also model answer booklet will be provided. Validity of this course is for 365 days anamata. You can use this code TIA33 for purchasing this from our website, or else 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఇండియన్ ఎకానమీకి కూడా కొత్త బ్యాచ్ని లాంచ్ చేసాము. ఆల్రెడీ దీంట్లో కూడా క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి ఫ్రమ్ 21st July. సో వెంకట్ సార్ విల్ బి టేకింగ్ దీస్ క్లాసెస్. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్, సాఫ్ట్ కాపీస్ అనేవి మీకు డౌన్లోడబుల్ ఫార్మాట్స్లో ఇస్తాము. అండ్ ఆన్ డిమాండ్ 1-on-1 mentorship Zoom calls are also available for this. Topic wise UPSC previous year questions analysis will be done, and validity of this course is for 365 days. If you want to purchase 999కి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ సేమ్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి అయినా ఎన్రోల్ అవ్వచ్చు, లేదా మన వెబ్సైట్ నుంచి అయినా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్ ద వీడియో. సో లెట్ us look at the first article. Lawfare Politics అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో బేసికలీ రీసెంట్గా 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకొచ్చారు కాబట్టి, సో దాన్ని కాంటెక్స్లా పెట్టుకుంటూ లెట్ మీ డిస్కస్ యూ ద హోల్ థింగ్ అండ్ ది అనాలిసిస్ ఆఫ్ ఇట్ ఇన్ డీటెయిల్. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ ఇట్. సో యాజ్ ఇట్ ఈస్ కవర్డ్ ఇన్ వేరియస్ ఎడిటోరియల్స్, రెగ్యులర్గా మనకి న్యూస్ పేపర్లో వస్తుంది కాబట్టి అనాలిసిస్ ఆఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్, రైట్? సో రీసెంట్గా ఏమైంది, యూనియన్ హోమ్ మినిస్ట్రీ రీసెంట్గా ఇట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? టు అడ్రస్ ద గ్రోయింగ్ కన్సర్న్ ఆఫ్ ద క్రిమినలైజేషన్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్. సో బేసికలీ ఇండియన్ పాలిటిక్స్లో నవడేస్ యూఆర్ సీయింగ్ ద క్రిమినలైజేషన్. సో మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్స్ ఎవరి మీద అయితే క్రిమినల్ ఛార్జెస్ ఉంటాయో వాళ్ళు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడం చూస్తున్నాం అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బికమింగ్ మినిస్టర్స్, లెజిస్లేచర్స్. ఓకే, సో ఇలా డిఫరెంట్ పొజిషన్స్ని ఆక్యుపై చేసుకుంటున్నారు. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ కన్సర్న్. ఓకే, సో ద క్వాలిటీ ఆఫ్ ద డిబేట్స్, ద క్వాలిటీ ఆఫ్ ద డిస్కషన్స్, ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొసీడింగ్స్ విల్ గెట్ హ్యాంపర్డ్ ఇఫ్ దెర్ ఇస్ మోర్ క్రిమినలైజేషన్ ఆఫ్ ద పాలిటిక్స్. సో దీన్ని అడ్రస్ చేయడానికే రీసెంట్గా 138th అమెండ్మెంట్ బిల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వి నో దిస్. ఓకే, so there are several amendments that are proposed under this particular thing.
ఓకే, ఏమేమి అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేశారు? ఆర్టికల్ 75లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిన అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగింది. ఆర్టికల్ 164లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎట్ ద స్టేట్ లెవెల్కి సంబంధించిన అమెండ్మెంట్స్ తీసుకురావడం జరుగుతుంది ఒకవేళ ఇది యాక్ట్గా మారితే. ఆర్టికల్ 239A, ఓకే, బేసికలీ దిస్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు గవర్నెన్స్ ఇన్ యూనియన్ టెరిటరీస్. సో ఈ 3 ఆర్టికల్స్లో చేంజెస్ తీసుకురావడం జరుగుతుంది ఒకవేళ ఇది యాక్ట్గా మారితే. ఓకే, సో మరి వీళ్ళు క్రిమినలైజేషన్ ఆఫ్ ద పాలిటిక్స్ని ఎలా అడ్రస్ చేయబోతున్నారు? హౌ దే ఆర్ యాక్చువల్లీ అడ్రసింగ్ దిస్ పర్టికులర్ కోర్ ఇష్యూ దట్ ఈస్ టు బి అడ్రస్డ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక మినిస్టర్, సో బీట్ యూనియన్ మినిస్టర్ ఆర్ స్టేట్ మినిస్టర్ ఆర్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన మినిస్టర్ అయినా ఒకవేళ ఆ పర్టికులర్ మినిస్టర్ వచ్చేసి అరెస్ట్ అయ్యారు అనుకోండి, అండ్ అరెస్ట్ అయ్యి ఒక 30 days వరకు కంటిన్యూగా కస్టడీలో ఉన్నారనుకోండి. సో దట్ పర్టికులర్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ రీజన్కి ఒక మినిస్టర్ అరెస్ట్ అయ్యారు. సో ఆల్మోస్ట్ 30 days అయింది ఆ పర్టికులర్ అఫెన్స్కి అరెస్ట్ అయ్యి. సో కస్టడీలో ఉన్నారు లైక్ ఆల్మోస్ట్ ఫర్ 30 days. అండ్ ఈ పర్టికులర్ ఏదైతే రీజన్తో ఇతన్ని అరెస్ట్ చేశారో ఆ రీజన్ వచ్చేసి ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్, ఓకే, ఆ రీజన్ అనేది ప్రూవ్ అయితే ఒకవేళ అతనికి 5 years కన్నా ఎక్కువగా ఇంప్రిజన్మెంట్ అనేది వస్తుంది అన్న సమయంలో, ఓకే, అంటే ఇంకా ప్రూవ్ కానప్పుడే, ఓకే, లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్. సో ఒకవేళ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఈజ్ పనిషబుల్ ఫర్ మోర్ దెన్ 5 years, ఓకే, ఇఫ్ ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఈజ్ పనిషబుల్ ఫర్ మోర్ దెన్ 5 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్, అలాంటి సమయంలో జస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత సో 30 days కస్టడీలో ఉంటే, ఓకే, డిస్పైట్ ఆఫ్ ప్రూవింగ్ ది సో థింగ్స్ అగేన్స్ట్ హిమ్, సో 31st day రోజు, so a particular minister, be it a prime minister, chief ministers or any other ministers, so that particular ministers will not hold that particular office. For example, ఏదైనా మినిస్టర్ ఆ మినిస్ట్రీని హోల్డ్ చేస్తూ ఉంటారు కదా, 31st day రోజు అతని మినిస్ట్రీని ఆటోమేటికల్గా సీజ్ చేస్తారనమాట. హిల్ బి సీజ్డ్ టు హోల్డ్ దట్ పర్టికులర్ ఆఫీస్ ఫ్రమ్ ద 31st day. ఇది ఎవరెవరికి అప్లై అవుతుంది? It will be applicable for prime minister, chief minister, state ministers, union ministers, UTs కి సంబంధించిన మినిస్టర్స్ అందరికీ ఈ ప్రొవిజన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ని మనం అమెండ్ చేస్తున్నాము యాజ్ పార్ట్ ఆఫ్ 138th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. ఓకే, సో బేసికలీ కస్టడీ నుంచి రిలీజ్ అయితే ఒకవేళ ఆఫ్టర్ ఫ్యూ డేస్ he will be also eligible for the reappointment అనమాట. He or she will be eligible for the reappointment. So these kind of provisions are going to be added in order to address something called as criminalization of the politics. ఇలాంటి చట్టం అనేది మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు అని అంటే, అకార్డింగ్ టు ఏడిఆర్ అంటే ఏంటి? ఏడిఆర్ ఇస్ యాక్చువల్లీ అన్ అసోసియేషన్, సో విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఇది బేసిక్గా పాలిటిక్స్కి సంబంధించి కొన్ని డేటాని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో దీని ప్రకారం ఏంటంటే 46% ఎవరైతే ఎంపీస్ ఉన్నారో 18th లోక్సభలో, సో దే హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ కైండ్ ఆఫ్ క్రిమినల్ ఛార్జెస్ అగేన్స్ట్ దెమ్. ఓకే, సో అంటే ఆల్మోస్ట్ ప్రతి 100 మందిలో 46 మందికి అగేన్స్ట్గా క్రిమినల్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. అండ్ అవుట్ ఆఫ్ దిస్ 46%, 31% ఆర్ ఫేసింగ్ వెరీ సీరియస్ ఛార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్, రేప్ అటెంప్ట్స్, మర్డర్ అటెంప్ట్స్, క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్, వీటిలలో ఛార్జ్ అయిన వాళ్ళు 31% అనమాట. అండ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ద డేట్ ఆఫ్ 17th లోక్సభ, ఇది వచ్చేసి 18th లోక్సభకి సంబంధించిన డేటా. ఓకే, సో 17th లోక్సభలో చూసుకుంటే 43% మంది, సో వీ హ్యావ్ సీన్ అగేన్స్ట్ దెమ్ సమ్ ఆఫ్ ది అదర్ క్రిమినల్ ఛార్జ్ ఉంది. అండ్ దిస్ హ్యాస్ రేజ్డ్ టు 46%. అంటే ట్రెండ్ అనేది పెరుగుతూ ఉందన్నమాట. సో కాబట్టి యాజ్ పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని చెప్పేసి లార్డ్ యాక్టన్ అంటూ ఉంటారు. కాబట్టి సో వీ నీడ్ టు పుట్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అగేన్స్ట్ దెమ్. ఓకే, సో యాక్చువల్లీ పవర్ అనేది ఇట్ విల్ నాట్ కరప్ట్ ది మెన్. బేసికలీ ఫూల్స్ however be corrupted because of the power that they gain. So this is told by George Bernard Shaw. ఓకే, సో బేసికలీ వాళ్ళు అలా చెప్తున్నారు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దెమ్ ఆర్బిటరీ పవర్స్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ అగేన్స్ట్ దెమ్. ఓకే, సో ఇది ఓన్లీ సెంట్రల్ లెవెల్లో చూస్తున్న ట్రెండ్ మాత్రమే కాదు. సో ఈవెన్ మోస్ట్ పార్టీస్ కంటిన్యూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద స్టేట్ లెవెల్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, బీజేపీ పార్టీకి సంబంధించి 39% ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సమ్ ఆఫ్ ది అదర్ కైండ్ ఆఫ్ క్రిమినల్ ఛార్జెస్. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అగేన్స్ట్గా 49%. ఓకే, తృణమూల్ కాంగ్రెస్కి 45%, టీడీపీకి అగేన్స్ట్గా 50%, సమాజ్వాదీ పార్టీకి 57%,
పర్సెంట్, డిఎంకే 59% అండ్ శివసేన 71%. అంటే ప్రతి పార్టీలో సిమిలర్ కైండ్ ఆఫ్ ట్రెండ్ని మనం చూస్తూ ఉన్నాం. సో రీసెంట్గా మీరు ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే, సో దెర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ దట్ ఆర్ టు బి నోటెడ్. సో సెంథిల్ బాలాజీ he's a Tamil Nadu minister అనమాట. He was accused of in the case for cash for job scam లో ఇరుక్కుపోవడం జరిగింది తను. సో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే, హీ రిమైన్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 14 months ఇన్ కస్టడీ. సో కస్టడీలో ఉన్న 14 months కూడా మినిస్టర్గా యాక్ట్ చేయడం జరిగింది అనమాట. సో సుప్రీంకోర్టు తర్వాత అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది అండ్ లేటర్ హీ వాజ్ రీఅపాయింటెడ్ ఆల్సో. సో కోర్ట్ ఏం వార్న్ చేసింది అని అంటే, సో హీ వాండ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ విట్నెసెస్, సో బేసికలీ ఫోర్స్డ్ రెసిగ్నేషన్, ఇలాంటి కేసెస్, ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి ఈ కేసులో అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ దెర్ ఇస్ అనదర్ కేస్ ఆఫ్ అరవింద్ కేజ్రీవాల్. వి నో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ద దెన్ సీఎం. ఓకే, సో హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ ఎక్సైజ్ పాలసీ స్కామ్, ఇఫ్ యూ మైట్ హ్యావ్ సీన్ ద న్యూస్. ఓకే, సో అండ్ ఆల్సో సో అరెస్ట్ అయిన తర్వాత కూడా హీ ర్యాన్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ద జైల్, ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద న్యూస్. సో అండర్ ద న్యూ లా ఇప్పుడు ఒకవేళ ఈ చట్టం అనేది, ఈ యాక్ట్ అనేది పాస్ అవుతే ఇలాంటివన్నీ వర్కౌట్ అవ్వవన్నమాట. సో అండర్ దిస్ పర్టికులర్ న్యూ లా 30 days కస్టడీలో ఉంటే డెఫినెట్లీ 31st day వాళ్ళు దే హ్యావ్ టు స్టెప్ డౌన్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆఫీస్. సో మళ్ళీ బెయిల్ గ్రాంట్ అయితే ఒకవేళ కస్టడీ నుంచి వెళ్ళిపోతే అగైన్ దెల్ బి రీఅపాయింటెడ్ అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ న్యూ లా. అయితే ఇది ఈ పర్టికులర్ యాక్ట్కి సంబంధించిన ప్రొవిజన్స్. మరి ఆల్రెడీ ఉన్న ప్రొవిజన్స్ ఏంటి? సో ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ లీగల్ ప్రొవిజన్స్ ఏంటి ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద మినిస్టర్స్ అండ్ ఆల్? సో బేసికలీ సో రిమూవల్ ఆఫ్ ద మినిస్ట్రీకి సంబంధించి రిమూవ్ చేసే అధికారం పార్లమెంట్కి మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. సో పార్లమెంట్ దానికి గాను చట్టాన్ని ఫ్రేమ్ చేయాలి. సో దానికోసం పార్లమెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 అనే చట్టంలో ఇట్ హాస్ గివెన్ ఫ్యూ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద రిమూవల్ ఆఫ్ ద మినిస్టర్స్, డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద లెజిస్లేచర్స్. సో సెక్షన్ 8 ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ కన్సిస్ట్ ఆఫ్ 3 clauses అనమాట. సో క్లాస్ 1 ఏం చెప్తుంది అని అంటే, ఇఫ్ ద కన్విక్షన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఫైన్, డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ అనమాట ఫర్ ఫ్యూర్ మంత్స్, ఒక 6 months వరకు. సెక్షన్ 8 clause 2 ఏం చెప్తుంది అని అంటే, సో ఒకవేళ కన్విక్షన్ అనేది విత్ ఇంప్రిజన్మెంట్తో ఉంటే, సో ఆల్మోస్ట్ 6 months వాళ్ళు 6 monthsకి పైగా ఇంప్రిజన్మెంట్తో ఉంటే దట్ విల్ లీడ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్. ఐ రిపీట్ ఇట్ అగైన్. సెక్షన్ 8(1)లో ఒకవేళ పర్టికులర్ లెజిస్లేచర్కి అగేన్స్ట్గా ఏదైనా ఫైన్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ దల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ ఫ్యూర్ మంత్స్. సో సెక్షన్ 8 clause 2 ప్రకారం 6 monthsకి పైగా ఒకవేళ ఇంప్రిజన్మెంట్ సో జడ్జ్మెంట్ వచ్చినప్పుడు, సో దట్ పర్టికులర్ లెజిస్లేటర్ నీడ్ టు డిస్క్వాలిఫై అనమాట, నీడ్ టు స్టెప్ డౌన్. ఓకే, సెక్షన్ 8 clause 3 ఏం చెప్తుంది అని అంటే, సో బేసికలీ ఏవైతే ఒఫెన్సెస్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2లో కవర్ అవ్వలేదో అలాంటి కవర్ అవ్వని ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఈజ్ రిక్వైరింగ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 2+ years, అంటే 2 సంవత్సరాలకు పైగా ఇంప్రిజన్మెంట్ ఉంటే ఒక పర్టికులర్ పర్సన్కి అగేన్స్ట్గా, దట్ విల్ లీడ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద పర్సన్ అనమాట. ఓకే, సో ఇఫ్ ద ఇంప్రిజన్మెంట్ ఇస్ మోర్ దెన్ 2 years, దట్ విల్ లీడ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద పర్సన్ అండర్ సెక్షన్ 8 clause 3 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951. అయితే ఈ డిస్క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో, దిస్ డిస్క్వాలిఫికేషన్ విల్ బి ఫర్ 6 years. సో వన్స్ వాళ్ళు జైల్లో నుంచి రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అయినాక నెక్స్ట్ 6 years వరకు వాళ్ళు ఎలిజిబుల్ ఉండరు అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. సో పోస్ట్ రిలీజ్ ఫ్రమ్ ద జైల్ 6 years వరకు వాళ్ళు డిస్క్వాలిఫై ఉంటారు ఈ ప్రొవిజన్స్ ప్రకారం. అయితే ఈ సెక్షన్ 1, 2, 3 కాకుండా క్లాస్ 4 కూడా ఉండేదన్నమాట ఇంతకుముందు. సెక్షన్ 8 clause 4 కూడా ఉండేది. సో బేసికలీ సెక్షన్ 8 clause 4లో కొన్ని ఎక్సెప్షన్స్ని మెన్షన్ చేశారు. లైక్ ఇట్ హ్యాస్ అలౌడ్ అపీల్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆర్ ఎనీ కోర్ట్ హ్యాస్ గివెన్ సమ్ ఇంప్రిజన్మెంట్ అనుకుందాం. ఈ ఇంప్రిజన్మెంట్ అనేది డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇచ్చిన తర్వాత 3 months అనేది టైం తీసుకొని 3 months లోపు వాళ్ళు హైకోర్టులో అపీల్ చేసుకోవాలి. అపీల్ చేసుకున్న తర్వాత దే కెన్ కంటిన్యూ దేర్ ఆఫీస్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్. అగైన్ హైకోర్ట్ నుంచి 3 months టైం ఉంటుంది. విత్ ఇన్ దాట్ దే హ్యావ్ టు అపీల్ టు ద సుప్రీం కోర్ట్. సో ఈ టైంలో అంతా దే కెన్ బీ యాజ్ అ మినిస్టర్, దే కెన్ బీ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ఎనీథింగ్. సో ఈ పర్టికులర్ క్లాస్ ఏదైతే సెక్షన్ 8 clause 4లో ఉందో, ఈ పర్టికులర్ ప్రొవిజన్ని లిలీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసు 2013లో జరిగింది. దీంట్లో ఈ ప్రొవిజన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది, తీసేయడం జరిగిందనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసుకుంటే, సో ద డిస్క్వాలిఫికేషన్ విల్ బీ ఎఫెక్టివ్ ఆన్ ద డేట్ ఆఫ్ ద కన్విక్షన్.
ఓకే, సో దిస్ ఆర్ ద ప్రొవిజన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇదే కాకుండా జైల్లో ఉంటే కూడా, అంటే ఇవన్నీ ప్రొవిజన్స్ ఏంటి, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్, దీస్ ఆర్ వన్స్ దే కన్విక్టెడ్. జైల్లో అండ్ కస్టడీలో ఉన్నంత మాత్రాన దే విల్ నాట్ బి డిస్క్వాలిఫైడ్ యాజ్ పర్ ప్రజెంట్ ప్రొవిజన్స్. సో ప్రస్తుతం ఉన్న లీగల్ ప్రొవిజన్స్ వన్స్ దే ఆర్ కన్విక్టెడ్ దే విల్ బి డిస్క్వాలిఫైడ్. ఓకే, సో బట్ నౌ యాజ్ ఆఫ్ 138th అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, సో దిస్ విల్ బి బేస్డ్ ఆన్ అరెస్ట్. అరెస్ట్ అయిన వెంటనే 30 days లోపు దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద కస్టడీ, ఆర్ ఎల్స్ డెఫినెట్లీ దే విల్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆఫీస్ దట్ దే ఆర్ దేర్ ఇన్. ఓకే, సో అరెస్ట్ అనేది బేసికలీ ఎగ్జిక్యూటివ్ యాక్ట్, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూ బిల్ అనమాట. అరెస్ట్ అనేది ఎప్పుడైనా ఎగ్జిక్యూటివ్ యాక్ట్, ఒక పర్టికులర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఆర్ లా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ వచ్చి సో ఆ పర్టికులర్ యాక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఒక పర్టికులర్ పర్సన్ని అరెస్ట్ చేస్తుంది. సో ఇది జ్యుడిషియల్ ప్రాసెస్ కాదు, అంటే సో ఆ పర్సన్ నిజంగా తప్పు చేశారా అనేది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ఓకే, సో కాబట్టి దిస్ విల్ వైలేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఓకే, దిస్ విల్ వైలేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, బేసికలీ according to the principle of natural justice, a person can be treated as innocent unless he is proven guilty. కదా, గిల్టీ కాకముందే మీరు అతన్ని స్టెప్ డౌన్ అవ్వమంటే దట్ విల్ బి అగేన్స్ట్ ద న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో అండ్ ఆల్సో ఇట్ కెన్ లీడ్ టు పొటెన్షియల్ మిస్యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూ బిల్. సో బేసికలీ వాళ్ళు తప్పు చేశారా లేదా, గిల్టీయా కాదా అనేది ప్రూవ్ చేయడానికి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ ఏజెన్సీస్ లైక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఇలాంటి ఏజెన్సీస్ ఏం చేస్తాయి, సో దే విల్ ఇన్వెస్టిగేట్ అండ్ దే విల్ ట్రై టు ప్రూవ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, వెదర్ ద పర్సన్ ఈస్ గిల్టీ ఆర్ నాట్. సో కానీ ప్రస్తుతం ఈ పర్టికులర్ లైక్ సిబిఐ, ఈడీ లాంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ బీయింగ్ క్రిటిసైజ్డ్ బికాస్ సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్టింగ్ అకార్డింగ్ టు ద రూలింగ్ పార్టీ అనమాట. ఓకే, దే ఆర్ అండర్ ద యూనియన్ గవర్నమెంట్. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే the ruling party may misuse this particular tools. Okay, they may use it as a tool in order to arrest the opposition party people or else to nullify the powers of the states. Okay, this will be against the federalism, this will be against the democratic ideals. Okay, and also arbitrary ga 30-day period మాత్రమే దీంట్లో మెన్షన్ చేశారు. సో పోలీస్ నార్మలీ 90 days తీసుకుంటారు. ఒక్కసారి ఫైల్ ఛార్జ్ షీట్ అనేది అయింది అనుకోండి, ఒక పర్టికులర్ కేస్కి ఛార్జ్ షీట్ అనేది ఫైల్ అయింది అనుకోండి, దాని తర్వాత ఆల్మోస్ట్ పోలీస్ దాన్ని సర్చ్ చేయడానికి, ఆ పర్టికులర్ దాన్ని సర్చ్ చేయడానికి ఆల్మోస్ట్ 90 days పడుతుంది పోలీసులకి. సో 30 days అనేది ఇట్స్ అన్ ఆర్బిటరీ టైం. ఓకే, చాలా తక్కువ టైం ఇది. ఓకే, సో అందుకే దిస్ మే వైలేట్ ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఇస్ రైట్ టు ఈక్వాలిటీ. And also this have the federalism concerns అని చెప్పాను. So this can be misused against some other party chief ministers or ministers of opposition ruled states, right? And also ఇంకొకటి ఏంటంటే, ఎవరికి అగేన్స్ట్గా అయితే ఈ పర్టికులర్ క్రిమినల్ కేసెస్ అనేవి ఛార్జ్ అవుతున్నాయో పొలిటీషియన్స్లో, వాళ్ళ యొక్క కన్విక్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఎల్ఏ యాక్ట్ కింద, సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో, ఎవరికి అగేన్స్ట్ అయితే ఛార్జ్ షీట్స్ ఫైల్ అవుతున్నాయో పొలిటీషియన్స్లో, సో ఆల్మోస్ట్ చాలా, ఫర్ ఎగ్జాంపుల్ 2015 నుంచి ఆల్మోస్ట్ 5800+ ఛార్జ్ షీట్స్ అనేవి ఫైల్ అయ్యాయి. అవుట్ ఆఫ్ విచ్ 15 మాత్రమే కన్విక్ట్ అయ్యారు అనమాట. 15 members మాత్రమే కన్విక్ట్ అయ్యారు. అంటే కన్విక్షన్ రేట్ అనేది చాలా చాలా తక్కువగా ఉంది. సో కాబట్టి ఇట్ విల్ బీ మిస్యూజ్డ్ ఈవెన్ అగేన్స్ట్ ద ఇన్నోసెన్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇష్యూస్. లెట్ మీ రైట్ ఇట్ వన్స్ అగైన్ సో దట్ యుల్ హ్యావ్ అ క్లియర్ అండర్స్టాండింగ్. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి కొత్త దాంతో అని అంటే, సో బేసికలీ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ అరెస్ట్ అండ్ నాట్ ఆన్ కన్విక్షన్. Okay, this is based on arrest and not on conviction. That violates the principle of natural justice. This is the first point that I have told you. And this may lead to potential misuse. Potential misuse. ఎందుకు మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? బికాస్ ఈడీ, సిబిఐ లాంటివి దే విల్ బీ అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దిస్ విల్ వైలేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరలిజం. ఎందుకంటే దే కెన్ బీ యాక్టెడ్ అగేన్స్ట్ ద సీఎం ఆర్ ఎనీ అదర్ మినిస్టర్ ఆఫ్ ఆపోజిషన్ పార్టీస్, రైట్? అండ్ ఆల్సో 30 days పీరియడ్ అనేది ఇట్స్ అన్ ఆర్బిటరీ పీరియడ్ బికాస్ 90 days పడుతుంది పోలీసులకి ఫైల్ ఛార్జ్ షీట్ చేయడానికి, దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడానికి. అండ్ ఆల్సో కన్విక్షన్ రేట్ అనేది కూడా చాలా లోగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఎల్ఏ కేసులో సో 5800+ కేసెస్ ఉంటే 2015 నుంచి, దీంట్లో కన్విక్షన్స్ వచ్చేసి 15 మాత్రమే ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ దట్ ఆర్ దేర్ యాజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూ యాక్ట్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్.
till here. Okay, so is this a red herring అంటే ఏంటి, ఈజ్ దిస్ ఎ డిస్ట్రాక్షన్ అనేది ఇంకో క్వశ్చన్ దట్ వీ నీడ్ టు అడ్రస్. సో బేసికలీ దెర్ ఇస్ అ పెండింగ్ పెటిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనమాట. దేనికి సంబంధించిన పెటిషన్ ఇది? సో బేసికలీ ఎవరైతే ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద సో మనకి సెక్షన్ 8 క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3లో డిస్క్వాలిఫై చేస్తున్నామో వీఆర్ డిస్క్వాలిఫైయింగ్ దట్ పర్టికులర్ పర్సన్ ఫర్ 6 years, రైట్? సో ఈ 6 years అనేది సరిపోతూ ఒక పర్టికులర్ గవర్నమెంట్ ఆఫీసర్ వెళ్ళి ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా క్రిమినల్ యాక్టివిటీ చేసినా, అతనికి అగేన్స్ట్గా ఏదైనా జైల్ టర్మ్ వచ్చినప్పుడు దట్ పర్టికులర్ పర్సన్ విల్ బి పర్మనెంట్లీ రిమూవ్ ఫ్రమ్ ది ఆఫీస్ ఆఫ్ ద గవర్నమెంట్, రైట్? సో మరి ఆ పర్టికులర్ పర్మనెంట్ కన్విక్షన్ అనేది అక్కడ అవైలబుల్ ఉన్నప్పుడు, పర్మనెంట్ రిమూవల్ అనేది అక్కడ అవైలబుల్గా ఉన్నప్పుడు వై కాంట్ బీ ద సేమ్ ప్రొవిజన్ బీ అప్లికబుల్ ఫర్ ది పొలిటీషియన్స్ అని చెప్పేసి సమ్వన్ ఫైల్డ్ ద పెటిషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అనమాట. సో దానికి గాను కోర్ట్ ఈస్ హియరింగ్ అండ్ కోర్ట్ ఈస్ సో డ్యూ ఇన్ కమింగ్ అప్ విత్ ద జడ్జ్మెంట్ అనమాట. సో బేసికలీ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద లైఫ్ టైమ్ బ్యాన్. ఎవరైతే కన్విక్ట్ అయ్యారో వాళ్ళకి లైఫ్ టైమ్ బ్యాన్ అనేది విధించాలి అగేన్స్ట్ ద కన్విక్టెడ్ పొలిటీషియన్స్, ఎస్పెషల్లీ ఫర్ ద సీరియస్ అఫెన్సెస్ లైక్ రేప్ అండ్ మర్డర్ అని చెప్పేసి కొంతమంది సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే 6 years బ్యాన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్, వై నాట్ ఫర్ ది పొలిటీషియన్స్ అని చెప్పేసి వాళ్ళు సో వేయడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ పర్టికులర్ పెండింగ్ కేసు ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ పెండింగ్ కేసు అనేది తప్పించుకోవడానికే సో మైట్ బీ ద కోర్ట్ హ్యాస్ కమ్, లైక్ ద గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ థింగ్. సో గవర్నమెంట్ అక్కడ ఒక స్టాండ్ తీసుకుంటుంది, ఇక్కడ ఒక స్టాండ్ తీసుకుంటుంది. దేర్ ఇస్ అ కాంట్రాడిక్షన్ ఇన్ ద స్టాండ్ దట్ ద గవర్నమెంట్ ఇస్ మేకింగ్. సో బేసికలీ ఇన్స్టెడ్ ఆఫ్ కమింగ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్బిటరీ నేచర్ ఉన్న బిల్స్ని తీసుకురావడం కన్నా దెర్ ఆర్ సమ్ రియల్ రిఫార్మ్స్ దట్ వీ కెన్ బ్రింగ్. కొన్ని రియల్ రిఫార్మ్స్ని మనం తీసుకురావాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద లైఫ్ టైమ్ బ్యాన్ ఆన్ ద కన్విక్టెడ్ పొలిటీషియన్స్. ఎవరైతే కన్విక్ట్ అవుతున్నారో వాళ్ళ మీద లైఫ్ టైమ్ బ్యాన్ విధించడం ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సొల్యూషన్. దానివల్ల ఫ్యూచర్లో తప్పు చేయాలనుకున్న పొలిటీషియన్స్కి భయం అయినా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే సో బేసికలీ ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ అనేది కూడా ఉండాలి. ఓకే, సో బేసికలీ విత్ ఇన్ ద పార్టీస్ వై ఆర్ యూ టేకింగ్ ఆర్ వై ఆర్ యూ గివింగ్ టికెట్స్ టు ద పర్సన్ హూ హ్యావ్ ద క్రిమినల్ ఛార్జెస్? ఎందుకు ఇస్తున్నారు? సో ద సేమ్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ బై ద సుప్రీం కోర్ట్ టు ద రూలింగ్ పార్టీ అనమాట. ఓకే, సో వెన్ దిస్ పర్టికులర్ కేస్ వాజ్ హియరింగ్ బై ది సుప్రీం కోర్ట్, అంటే ఈ లైఫ్ టైమ్ బ్యాన్ కేసుని వినేటప్పుడు సుప్రీం కోర్ట్ సేమ్ క్వశ్చన్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా వేయడం జరిగింది. సో గవర్నమెంట్ టోల్డ్ దాట్ సో మేము ఎందుకు ఇస్తున్నాము అని అంటే బికాస్ ఆఫ్ వినబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పేసి వాళ్ళు రిప్లై ఇచ్చారు. బట్ సుప్రీం కోర్ట్ టోల్డ్ దాట్ ఇన్స్టెడ్ ఆఫ్ టెలింగ్ వినబిలిటీ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆన్సర్ అని చెప్పి సుప్రీం కోర్ట్ అనడం కూడా జరిగిందనమాట. ఓకే, సో ఇట్ షుడ్ నాట్ బి బేస్డ్ ఆన్ వినబిలిటీ, ఇట్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ గవర్నెన్స్, రైట్? ఎనీ పార్టీ షుడ్ ఫోకస్ ఆన్ గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, రాదర్ దన్ వినబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్, రైట్? సో కాబట్టి మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ చేసే బదులు వై కాంట్ యూ బ్రింగ్ ద ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ? వై కాంట్ యూ గివ్ ద టికెట్స్ టు ద పర్సన్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్? ఓకే, సో పొలిటికల్ పార్టీస్ మస్ట్ స్టాప్ ఫీల్డింగ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ద క్రిమినల్ పాస్ట్. ఓకే, అండ్ ఆల్సో ఎవరైతే పొలిటికల్ పార్టీస్ కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తున్నారో విత్ ఇన్ 48 hours 24 hours ఆఫ్ టైమ్ దే హ్యావ్ టు డిస్క్లోజ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ క్రిమినల్ హిస్టరీ అగేన్స్ట్ హిమ్. ఓకే, సో కాబట్టి దట్ విల్ హెల్ప్ ఇన్ ద లాంగ్ రన్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పొలిటికల్ పార్టీస్ నీడ్ టు కమ్ అప్ విత్ ఓకే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది పొలిటికల్ పార్టీస్కి అగేన్స్ట్గా కూడా వర్తించాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే స్టేట్ ఫండింగ్ అనేది చేయాలి ఎలక్షన్స్కి. వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. సో బేసికలీ కార్పొరేట్ సెక్టర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మనం తగ్గించాలంటే వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ది ఐడియా ఆఫ్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్ దట్ వీ కెన్ కమ్ అప్ విత్ ఇస్ ఇన్ అ పార్టీ డెమోక్రసీ దట్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ. అంటే హై కమాండ్ కల్చర్ని మనం ఎలిమినేట్ చేయాలి విత్ ఇన్ ద పార్టీస్. హై కమాండ్ కల్చర్ నీడెడ్ టు బీ eliminated. So these kind of reforms, these are the real reforms that we need to come up with instead of coming up with this arbitrary nature bills అని చెప్పేసి so we can tell. సో బేసికలీ ఏంటంటే ఇలాంటి బిల్స్ అనేవి యాక్ట్స్గా మారడం వెరీ వెరీ కష్టం. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ దాట్ కమ్ అప్ విత్ ది రిఫార్మ్స్, కమ్ అప్ విత్ ద ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ. Okay, so amend the RTI Act by allowing the political parties also to showcase their particular transparency in the form of right to information. Okay, so these kind of steps can help rather than coming up with this arbitrary natured acts, right? So now let's go to another article. I hope you have understood.
నెక్స్ట్ ఆర్టికల్ ద అగ్లీ సైడ్ ఆఫ్ ఇండియాస్ అన్రెగ్యులేటెడ్ కాస్మెటాలజీ క్లినిక్స్ అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. లెట్స్ అండర్స్టాండ్ దిస్. సో బేసికలీ ఇక్కడ ఉన్న జస్ట్ మీకు అర్థమవుతూ సరిపోతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఏంటంటే అక్రాస్ ఇండియా దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ కాస్మెటాలజీ నవేడేస్. కాస్మెటాలజీ అనేది ఇట్స్ బీన్ అ అన్రెగ్యులేటెడ్ సెక్టర్ అండ్ ఆల్సో డర్మా క్లినిక్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. సో బేసికలీ దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్, ఓకే, స్కిన్ లైటనింగ్ ప్రోగ్రామ్స్, బోటాక్స్, అండ్ ఆల్సో దే ఆర్ కమింగ్ అప్ విత్ సమ్ కెమికల్ పీల్ ట్రీట్మెంట్స్, యాంటీ ఏజింగ్ థెరపీస్ ఎక్సెట్రా. ఇలాంటి ట్రీట్మెంట్స్తో ముందుకు వస్తున్నారు. ఈ ప్రొసీజర్స్ ఏంటంటే, సో ఈ ప్రొసీజర్స్ ప్రాబ్లం కాదు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఈ పర్టికులర్ ప్రొసీజర్స్ అనేది ప్రాబ్లం. మెనీ అ టైమ్స్ ఈ పర్టికులర్ క్లినిక్స్లో మోస్ట్ ఆఫ్ ది అన్క్వాలిఫైడ్ పీపుల్ ఆర్ వర్కింగ్ అనమాట. సో అన్క్వాలిఫైడ్ పీపుల్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ క్రియేట్స్ ద ప్రాబ్లమ్ ఇన్ ద లాంగ్ రన్. ఓకే, వాళ్ళకి ప్రాపర్ మెడికల్ లైసెన్సెస్ అనేవి ఉండట్లేదు, మెడికల్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉండట్లేవు ఆ పర్టికులర్ క్లినిక్స్లో. దట్ ఈస్ అ ప్రాబ్లం. దీనివల్ల ఏమవుతుంది, పేషెంట్స్ ఆర్ యాక్చువల్లీ సఫరింగ్ సమ్ సీరియస్ మెడికల్ కాంప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, స్కిన్ డ్యామేజ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, లాంగ్ టర్మ్ ట్రామా అనేది పెరుగుతుంది, అండ్ ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ లీడింగ్ టు సమ్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఆల్సో. So there are some cases that are mentioned in this article. So case 1 is a person named Sameer. He is from Kochi anmata. So simple hair transplant kani velli. So he has developed a severe bacterial infection. So that is called as narcotizing fasciitis. Okay, narcotizing ane oka particular bacterial infection ni face chestunaru anamata. Dini valla స్కాల్ప్ అనేది రాటింగ్ అవుతుంది, మల్టిపుల్ సర్జరీస్ అండర్గోవాల్సి వచ్చింది, ఫైనాన్షియల్ లాస్ అండ్ మెంటల్ ట్రామాకి గురయ్యారనమాట. అండ్ కేస్ 2 వచ్చేసి హోమ్ మేకర్ ఫ్రమ్ భీమవరం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఆల్మోస్ట్ దిస్ పర్టికులర్ హోమ్ మేకర్ హ్యాస్ పేడ్ 3.5 lakh ఫర్ అడ్వాన్స్డ్ PRP ఫేషియల్స్ అనమాట. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ ట్రీట్మెంట్లో ఆ పర్సన్ చెప్పింది ఏంటంటే దెర్ వాజ్ నో బ్లడ్ డ్రాన్ ఫ్రమ్ హర్ ఫేస్ ఆర్ ఫ్రమ్ ద స్కిన్. ఓకే, ఏవో అన్లేబుల్డ్ క్రీమ్స్ ఇచ్చేసి మేనేజ్ చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సమ్ స్టెరాయిడ్స్ ఇచ్చారు విచ్ హ్యాస్ లెడ్ టు బర్నింగ్ ఆఫ్ ద స్కిన్ ఎక్సెట్రా. సో ఇలాంటి కేసెస్ అనేవి మనం తరచుగా చూస్తున్నాం మెయిన్లీ కాస్మెటిక్ ఇండస్ట్రీలో. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? సో బేసికలీ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ బిహైండ్ దిస్ పర్టికులర్ థింగ్? సో దీనివల్ల డెఫినెట్లీ ద సిటిజన్స్ ఆర్ ద వన్ హూ ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో వై ఈస్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ గ్రోయింగ్? ఫస్ట్ వన్ ఇస్ ఈ పర్టికులర్ వెల్నెస్ ఇండస్ట్రీ అనేది ఇట్ ఈస్ బూమింగ్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. ఇండియాలో వెల్నెస్ మార్కెట్ వర్త్ ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ $2.5 billion అనమాట 2024 ప్రొజెక్షన్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో రీచ్ ఆల్మోస్ట్ $4 billion by 2033. సో దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో టు $4 billion by 2033. సో ఎందుకు అవుతున్నాయి అని అంటే దేర్ ప్రజెన్స్ ఇస్ ఇంక్రీజింగ్ బికాస్ వాళ్ళు సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు ఫర్ మార్కెటింగ్. ఓకే, సో బేసికలీ అపియరెన్స్ ఏదైతే ఉంటుందో సోషల్ మీడియాలో అపియరెన్స్ బేస్డ్ ప్రెషర్ అనేది ఇట్ ఇస్ పుషింగ్ పీపుల్ ఫర్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్ సీకింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్. అండ్ చాలామంది ఏం బిలీవ్ చేస్తున్నారంటే ఈ ట్రీట్మెంట్స్ అనేవి చాలా సింపుల్గా అయిపోతాయి, చాలా సేఫ్గా ఉంటాయని బిలీవ్ చేస్తున్నారు. సో బట్ దిస్ ఇస్ నాట్ ఆఫ్ అండ్ ట్రూ. అండ్ ఆల్సో ద సెకండ్ ఇష్యూ ఇస్ దిస్ ఈస్ లీడింగ్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ బికాస్ ఆఫ్ సమ్ అగ్రెసివ్ అండ్ మిస్లీడింగ్ మార్కెటింగ్ అనమాట. సర్గెట్ మార్కెటింగ్ అనేది చేస్తున్నారు. సో దే ఆర్ అడ్వర్టైజింగ్ ఆన్ ద స్కిన్ వైట్నింగ్ థింగ్స్ ఇన్ 10 days ఆర్ హెయిర్ ఇన్ 7 days. ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ దే ఆర్ యూజింగ్ సో ద సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్. some influencers are being irresponsible, so for the greed, okay, for the greedy nature of them, so they're getting attracted for the promotions and all, and they're doing this kind of marketing. Who are these practitioners then? For example, సో ఈ ఆర్టికల్లో మనకు ఒక డాక్టర్ నేమ్ మెన్షన్ చేశారు, రజిత దామిశెట్టి. షీ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఆల్మోస్ట్ 4 groups ఆఫ్ పీపుల్. సో ఎక్కడ ఎక్కువగా ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయనంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్ ది డెంటిస్ట్ అనమాట. ఓకే, డెంటిస్ట్లో ఎక్కువ చూస్తున్నాం. సో బేసికలీ BDS అండ్ MDS గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ టేకింగ్ సమ్ షార్ట్ ఆన్లైన్ ఫెలోషిప్స్, వీకెండ్ కోర్సెస్ తీసుకొని దే ఆర్ స్టార్టింగ్ దేర్ ఓన్ ఫిల్లర్స్, ట్రాన్స్ప్లాంట్స్ అవన్నీ ఆఫర్ చేస్తున్నారు అనమాట. And also we are seeing the same trends in Ayush practitioners. So basically they are not legally permitted to practice modern medicine, but still they are performing. And third one is unqualified individuals, completely unqualified individuals vachi kuda they are performing with no medical background.
Fourth thing is other MBBS or some other non-dermatology specialists like ophthalmologists, general physicians ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ instead of their particular services they are giving dermatological services without proper training. మరి ఇవన్నీ జరుగుతున్నాయి కదా, isn't there any regulation on it? Yeah, regulation is there but it's very very weak. దాని ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా వీక్గా ఉంది. సో వై ఇస్ ఇట్ వీక్? ఫస్ట్ వన్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాపర్గా జరగట్లేదు. సో దేర్ ఈజ్ అ బాడీ కాల్డ్ యాజ్ నేషనల్ మెడికల్ కమిషన్. సో దీని గైడ్లైన్స్ అనేవి ఇస్తుందన్నమాట, కాకపోతే ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో లైసెన్సింగ్ నార్మ్స్ అనేవి కూడా ప్రాపర్గా లేవు. అండ్ ఆల్సో ద హాస్పిటల్స్ ఆర్ గెటింగ్ టైడ్ అప్ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్లినిక్స్. ఓకే, అండ్ ఆల్సో సమ్ క్లినిక్స్ డిస్ప్లే నేమ్ ఆఫ్ సమ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆల్సో సమ్ టైమ్స్, బట్ నిజంగా ఆ క్లినిక్లో ఆ డాక్టర్స్ ఉండట్లేదు. అండ్ ఆల్సో దెర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ ద కౌన్సిల్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎంసీ ఉంది అండ్ సమ్ డెంటల్ కౌన్సిల్స్ ఉన్నాయి. సో దే డిఫర్, బట్ ఎవరెవరు ఏది పర్ఫామ్ చేయాలని వాళ్ళు డ్యూటీస్ ఇచ్చేటప్పుడు దెర్ ఈస్ అ కన్ఫ్యూజన్ దట్ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్. అండ్ ఆల్సో షార్ట్ టర్మ్ ఫేక్ కోర్సెస్ అనేవి కూడా పెరుగుతున్నాయి రీసెంట్ టైమ్స్లో. సో దెర్ ఆర్ సమ్ సర్టిఫికేట్స్ దట్ ఆర్ సోల్డ్ టు దీస్ కైండ్ ఆఫ్ డాక్టర్స్, ఓకే, ద సో కాల్డ్ డాక్టర్స్ ఫర్ 1 or 2 lakhs. Okay, so and also these people are coming into this market and they're charging almost 10 times more from this particular thing. Normal dermatologists ఎంత ఛార్జ్ చేస్తారో అంతకన్నా 10 times ఎక్కువ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, సో బేసికలీ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ట్రయింగ్ అన్ అటెంప్ట్ టు యాక్చువల్లీ ఇన్స్పెక్ట్ దీస్ పర్టికులర్ క్లినిక్స్ అండర్ దిస్ ఎన్ఎంసీ యాక్ట్ కింద. ఈ స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ వీళ్ళని సో బేసికలీ ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో లైక్ సమ్ ప్రొఫెషనల్ బాడీస్ కూడా ఈ క్లినిక్స్కి వార్నింగ్స్ అండ్ మెమొరెండమ్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కొన్ని వార్నింగ్స్ పంపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రాపర్ రెగ్యులేషన్ లేదు కదా, ఒక డెడికేటెడ్ చట్టాన్ని తీసుకురావాలి. అ డెడికేటెడ్ లా నీడ్ టు బి బాట్ ఫర్ రెగ్యులేటింగ్ ద కాస్మెటాలజీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఓకే, అండ్ ఈ డర్మా క్లినిక్స్ అండ్ అన్నిటిని మనం రెగ్యులేట్ చేయాలి. అండ్ ఆల్సో తీసుకురావడమే కాదు, లాని ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయాలి. ఓకే, సో ప్రతి దానికి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ ఎలా ఉండాలి అని అంటే వీ షుడ్ అలౌ ఓన్లీ క్వాలిఫైడ్ అండ్ రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్. క్లినిక్స్ అనే వాటికి ప్రాపర్ లైసెన్సింగ్ అండ్ ఇన్స్పెక్షన్స్ అనేవి రెగ్యులర్గా జరగాలి. అండ్ ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్కి పనిష్మెంట్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ మిస్లీడింగ్ యాడ్స్ చేస్తున్నారో వాళ్ళని కూడా పనిష్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ టూ. సో వై ఐ హ్యావ్ టేకెన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అని అంటే, so these kind of rare articles are something which you can use for quoting in the essays or for quoting in the answers. Okay, cosmetology industry lo issues unnai, why can't you quote with respect to health related issues lo ee particular angle endu quote cheyaleru? Why can't you quote these kind of unique and modern trends that you are observing? Okay, so let's look at next article. Justice is not about teaching someone a lesson అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో దిస్ ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దిస్ ఇస్ అబౌట్ ఎ కస్టోడియల్ డెత్ అండ్ కస్టోడియల్ పనిష్మెంట్స్ అండ్ ఆల్ ఏవైతే ఉన్నాయో, సో ఈ కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన ఆర్టికల్ అనమాట. సో ఈ ఇన్సిడెంట్ వచ్చేసి ద కంటెక్స్ట్ ఆఫ్ ద న్యూసెస్ ఒక పర్టికులర్ దళిత్ మ్యాన్ ఛత్తీస్గఢ్లో ఉండడం జరిగింది. ఛత్తీస్గఢ్లో ఉన్న ఒక దళిత్ మ్యాన్ని అరెస్ట్ చేశారు ఫర్ అలెజెడ్ పబ్లిక్ మిస్బిహేవియర్. పబ్లిక్లో మిస్బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే బేసికలీ దట్ పర్సన్ వాజ్ యాక్చువల్లీ డిడ్ లైక్ అగేన్స్ట్ హిమ్ దెర్ వాజ్ సమ్ కస్టోడియల్ టార్చర్ దట్ టుక్ ప్లేస్. బట్ మెడికల్ చెకప్ చేసిన తర్వాత విచ్ షోడ్ దెర్ వర్ నో ఇంజూరీస్. బట్ తర్వాత కొన్ని అవర్స్ తర్వాత అతను కస్టోడియల్ డెత్కి గురవ్వడం జరిగిందనమాట. సో పోస్ట్ మార్టం చేసినప్పుడు మాత్రం 26 wounds కనిపించాయి అతని బాడీలో. ఓకే, ఆన్ హిస్ బాడీ దే ఫౌండ్ ఆల్మోస్ట్ 26 wounds. సో దిస్ వాజ్ ద కేస్. ఓకే, రీసెంట్ టైమ్స్లో మేము తమిళనాడులో కూడా ఫ్యూ కేసెస్ చూసాం. సో దిస్ ఇస్ ద కేస్ దట్ ఈస్ యాక్చువల్లీ వెంట్ టు అ ట్రయల్ కోర్ట్ అనమాట. అండ్ ట్రయల్ కోర్ట్ ఏం చేసింది? ట్రయల్ కోర్ట్ హ్యాస్ కన్విక్టెడ్ ఆల్మోస్ట్ 4 police officers బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ మర్డర్. ఛత్తీస్గఢ్ హైకోర్ట్ అనేది ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ ఇట్ టు అ కల్పలబుల్ హోమిసైడ్. ఓకే, ఈ ట్రయల్ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ని సో దాన్ని రెడ్యూస్ చేసి దాన్ని కల్పబుల్ హోమిసైడ్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. అంటే సో దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ ఇంటెన్షనల్గా కిల్ చేయలేదు, బట్ ఇట్ హ్యాస్ లెడ్ టు దట్ పర్టికులర్ థింగ్ అని చెప్పేసి దాన్ని రెడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ ఇక్కడ కోర్ట్ ఏం నోట్ చేసింది? కోర్ట్ హ్యాస్ టోల్డ్ దాట్ పోలీస్ ఆర్ నాట్ టు టీచ్ అ లెసన్ని టీచ్ చేయడానికి ఏం లేదు. ఓకే, సో బేసికలీ జస్టిస్ ఈజ్ నాట్ అబౌట్ టీచింగ్ సమ్మన్ అ లెసన్ అని చెప్పేసి ఇక్కడ ఆథర్ కూడా ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. సో దీన్ని కాంటెక్స్గా పెట్టుకుని లెట్స్ అండర్స్టాండ్ దిస్ కస్టోడియల్ డెత్ కేస్ అండ్ ఆల్సో
సంథింగ్ రిలేటెడ్ టు టీచింగ్ అ లెసన్. ఓకే, బేసికలీ అసలు ఎందుకు జుడిషియల్ లాంగ్వేజ్ మ్యాటర్స్ అండ్ ఆల్ మనం చూద్దాం ఒకసారి. సో ఈ పర్టికులర్ కేసులో సో కోర్ట్ ఏం చెప్పింది? సో కోర్ట్ ఈస్ టెలింగ్ దట్ ఇట్ హ్యాస్ గివెన్ సంథింగ్ కాల్డ్ యాజ్ వైజిలాంటే లాజిక్. అంటే వైలెన్స్ని యూజ్ చేయొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ టాలరబుల్, అండ్ ఇఫ్ దిస్ వైలెన్స్ యొక్క ఇంటెన్షన్ కరెక్షన్ అయితే యూజ్ చేయొచ్చు అని చెప్పి జుడిషియరీ చెప్పింది. బట్ దిస్ షుడ్ నాట్ బి ద లాంగ్వేజ్ దట్ ద జుడిషియరీ యూజెస్. ఓకే, ఇట్ షుడ్ నాట్ బి ద లాంగ్వేజ్ దట్ జుడిషియరీ నీడ్ టు ఎంకరేజ్. ఎందుకు అని అంటే జుడిషియల్ లాంగ్వేజ్ ఎందుకు మ్యాటర్స్ అని అంటే, సో ఇట్ షేప్స్ లీగల్ రీజనింగ్. అంటే ఫ్యూచర్లో మనం తీసుకునే పాలసీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది జుడిషియరీ యూజ్ చేసే లాంగ్వేజ్ అని. అందుకే దట్ ఈస్ వై జుడిషియల్ లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఏదైతే జడ్జ్మెంట్ హైకోర్టు ఇచ్చిందో దట్ ఈస్ నార్మలైజింగ్ ద కస్టోడియల్ వైలెన్స్. నార్మలైజ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఇవన్నీ కేసెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి నార్మలైజ్ చేస్తే. అండ్ ఇట్ ఈస్ ఎంకరేజింగ్ పోలీస్ ఇండైరెక్ట్లీ టు బిలీవ్ దే కెన్ యాక్ట్ యాజ్ అ ఎన్ఫోర్సర్ అండ్ దే కెన్ యాక్ట్ యాజ్ అ జడ్జ్ అని మీరు ఇండైరెక్ట్గా పోలీస్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు అవుతుంది అనమాట. So this is given, this is the observations that are made by the author of the article, not me. Okay, so these are wrong. So basically judiciary should not do this. Okay, judiciary యొక్క language, judiciary యొక్క the judgment matters a lot because it influences people and it influences and guides people in a right direction kabatti. Okay, and other problem is this particular person is a Dalit man. అంటే లాట్ ఆఫ్ కేసెస్ రీసెంట్ టైమ్స్లో కస్టోడియల్ డెత్స్కి మీరు సంబంధించినవి చూస్తూ ఉంటే హైకోర్ట్స్లోకి వచ్చే కేసెస్, మిగతా కేసెస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ దే ఆర్ అగేన్స్ట్ ద దళిత్ మెన్ అనమాట. ఎస్సీ ఎస్టీ ఇష్యూసే ఎక్కువగా ఉన్నాయి. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ బేసికలీ. ఓకే, సో స్ట్రక్చరల్ క్యాస్ట్ పవర్ ఈజ్ ఆఫెన్ మోటివేటింగ్ వైలెన్స్ ఈవెన్ వితౌట్ ఎక్స్ప్లిసిట్ స్లర్స్. Okay, that is a problem that is there. Okay, so this is acting against a particular community kabatti it's a problem to us. Okay, so if it is basically spreading towards every other community అన్నప్పుడు again that is also a problem, but not this much. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ని మనం అడ్రస్ చేయాలి. ఒకటి కస్టోడియల్ డెత్, ఇంకొకటి క్యాస్ట్. కస్టోడియల్ డెత్ ఇస్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ ఇష్యూస్ అనేది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద లార్జర్ ఇష్యూ ఆఫ్ ద కస్టోడియల్ వైలెన్స్, ఇండియాలో ఆల్మోస్ట్ మెనీ సీరియస్ కస్టోడియల్ వైలెన్స్ ప్రాబ్లమ్స్ రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాం. సో సుప్రీంకోర్టు కూడా లాట్ ఆఫ్ టైమ్స్ ఎన్నో గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది కస్టోడియల్ గైడ్లైన్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ డీకే బసు కేసులో డీకే బసు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందనమాట సుప్రీంకోర్టు. అండ్ ఆల్సో అశోక్ జోహ్రీ కేసులో, మున్షీ సింగ్ గౌతమ్ కేసెస్లో కూడా మనకి సుప్రీంకోర్టు లాట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇచ్చింది. సో ఇట్ హ్యాస్ ఎంఫసైజ్డ్ అపాన్ ద ట్రాన్స్పరెన్సీ, it has emphasized on the limits on the police force, and it has emphasized upon the transparency and the limits on the police force anamata, basically accountability mechanism. So వీటన్నిటిని ఎంఫసైజ్ చేసింది ఈ పర్టికులర్ గైడ్ లైన్స్లో. బట్ ఏది ఫాలో అవ్వట్లేదు. ఏది ఫాలో అవ్వకపోవడం వల్లనే స్టిల్ వీఆర్ సీయింగ్ ద కస్టోడియల్ డెత్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఎస్పెషలీ అగేన్స్ట్ సర్టన్ కమ్యూనిటీస్. Okay, mostly they are affecting Dalit communities, mostly they are affecting poor people and Adivasis. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, సో కస్టోడియల్ డెత్స్ అయినప్పుడు ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి? ఇట్ ఈస్ ఆఫెన్ గెటింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద సేమ్ ఇన్స్టిట్యూషన్, సేమ్ పోలీస్ ఇన్స్టిట్యూషన్ వెళ్ళి దాన్ని సో బేసికలీ దాన్ని అనలైజ్ చేయాలి, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుంది? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అరౌజ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ లీడింగ్ టు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రైట్ జడ్జ్మెంట్ని వాళ్ళు ఇవ్వలేరు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ని వాళ్ళు చేయలేరు. దట్ ఈస్ క్రియేటింగ్ ఎ ప్రాబ్లమ్ అగైన్. సో ఇక్కడ సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే ది ఆథర్ వాంట్ టు ఫోకస్ మెయిన్లీ అపాన్ ద జుడిషియరీస్ జడ్జిమెంట్ అనమాట. సో కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు హోల్డ్ ఇండివిజువల్స్ అకౌంటబుల్. ఈ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా క్వశ్చన్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ దెమ్. అండ్ ఇట్ షుడ్ రిజెక్ట్ ద రాషనలైజేషన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ షుడ్ రిజెక్ట్ సర్టన్ కైండ్ ఆఫ్ ఫ్రేజెస్ లైక్ టీచింగ్ అ లెసన్. సో జస్టిస్ ఇస్ నాట్ అబౌట్ టీచింగ్ లెసన్. సో మనం ఒక పర్సన్ని జైల్లో ఎందుకు వేస్తాము అని అంటే ఆ పర్సన్లో రిఫార్మ్స్ అనేవి రావాలి. ఓకే, ఆ రిఫార్మేటివ్ జస్టిస్ అని అంటాం అనమాట. రిఫార్మ్స్ అనేవి రావాలి, అతను తప్పు అతను తెలుసుకోవాలి, హీ షుడ్ గో ఇన్ అ రైట్ వే. సో అందుకు వేస్తాం. సో అవర్ జస్టిస్ షుడ్ డిపెండ్ ఆన్ ఆల్ ఆఫ్ దాట్. ఓకే, రిఫార్మేటివ్ యాక్షన్స్ మీద మనం ఫోకస్ చేయాలి రాదర్ దాన్ దీస్ కైండ్ ఆఫ్ బ్యాకింగ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద రాంగ్ డూయింగ్స్ ఈవెన్ వెన్ దే ఆర్ డూయింగ్ రాంగ్. Okay, so the way forward that we can bring is structural changes are very important.
ఓకే, కస్టోడియల్ వైలెన్స్ని ఒక క్రిమినల్ యాక్ట్ కిందే మనం కన్సిడర్ చేయాలి, ఒక డిసిప్లినరీ యాక్ట్ లాగా కాకుండా. అండ్ రోబస్ట్లీ మనం SC/ST అట్రాసిటీ యాక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి కేసెస్లో. అండ్ వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అకౌంటబిలిటీ మెజర్స్, అకౌంటబిలిటీ మెకానిజం. డీకే బసు కేసులో ఇచ్చిన గైడ్లైన్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి, చేయకపోతే పనిష్మెంట్స్ కూడా ఇవ్వాలి. ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో జుడిషియరీ షుడ్ నాట్ ప్రొవైడ్ సమ్ మోరల్ షెల్టర్ టు ద police. Okay, so judiciary need to be like it should be even enough proper measures తీసుకోవాలి to be basically not giving moral support to the police and all. Proper language ని యూజ్ చేయడం very very important judiciary. Okay, I hope you have understood the larger picture of it. So this is a very small aspect of custodial violence. So మీరు ఎప్పుడైనా custodial violence కి సంబంధించి నోట్ మేకింగ్ చేసుకున్నప్పుడు, so use this case as an example where judiciary is also backing and supporting these kind of incidents. So it is trying to normalize custodial violence and చెప్పేసి try to write this particular point. This will act as a recent example కాబట్టి it's a very good thing, okay, to gain more marks. So next one, how women migrant electors are disenfranchised in the Bihar SIR process. So ఇది మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం, బట్ కంటిన్యూషన్ ఆఫ్ ఇట్ లెట్ మీ డిస్కస్ ఇట్ ఓవర్ హియర్ ఇన్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. సో లార్జ్ స్కేల్ డిలీషన్ ఆఫ్ ఎలక్టర్స్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు SIR ఎక్సర్సైజ్లో. ఎక్కువ మంది ఎక్స్క్లూడ్ అయ్యింది విమెనే. ఓకే, సో ఆల్మోస్ట్ ఈ SIR ఎక్సర్సైజ్ అనేది మనకు తెలిసిందే 65 లక్షల ఎలక్టర్స్ని ఎక్స్క్లూడ్ చేసింది ఫ్రమ్ ద డ్రాఫ్ట్ రోల్స్ విచ్ వర్ పబ్లిష్డ్ ఆన్ August 1st, 2025. కీ కన్సర్న్ ఏంటంటే ఇక్కడ చాలామంది డ్రాఫ్ట్లో డిలీట్ అయిన పర్సన్స్లో ఎక్కువగా ఎక్కువగా ఉన్నారు, ఫీమేల్ మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారనమాట. పర్టికులర్లీ వీళ్ళలో చాలామంది యంగ్ మ్యారీడ్ విమెన్. ఈ డేటా ఇక్కడ ఇచ్చిన డేటా ఏం హైలైట్ చేస్తుంది అని అంటే, సో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డిలీషన్ అంటే 55% ఆఫ్ దిస్ డిలీటెడ్ ఓటర్స్ ఆర్ పర్మనెంట్లీ షిఫ్టెడ్, లేకపోతే వాళ్ళని ట్రేస్ చేయలేకపోతున్నాం, అందుకు వాళ్ళని మనం డిలీట్ చేయడం జరిగింది. And 34% of them have died. Okay, they got deceased. And 10% ఏవైతే ఉన్నాయో 10% are multiple enrollment issues ఉండడం వల్ల వాళ్ళని డిలీట్ చేయడం జరిగింది. And if you look at the gender related data, among the total deletions, 56% of the deleted voters are females. And out of them, 46% of the total female లో permanently shifted ఉన్న వాళ్ళని delete ఎక్కువ చేశాం. 27% of them are untraceable. 20% of the women are deceased and 6% are having multiple enrollments. Okay, so basically ఎవరైతే ఈ పర్మనెంట్లీ షిఫ్టెడ్ కేటగిరీలోకి ఎందుకు వస్తున్నారో విమెన్లో 66% ఆఫ్ ద టోటల్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ విమెన్ ఎవరైతే ఉన్నారో దే బిలాంగ్ టు ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 39 years అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఈ డేటాను అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇట్ ఈస్ విమెన్ హూ ఇస్ బేరింగ్ లాడ్ ఆఫ్ డిలీషన్స్, హూ ఇస్ బేరింగ్ దిస్ డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్. And the reason because of the reason which is highlighted in this particular article is female marriage అయిన తర్వాత ఫీమేల్ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు డిలీట్ అవ్వడం అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ రీజన్స్. ఓకే, సో ఈసీఐ బేసికలీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన SIR ఆర్డర్ ఏదైతే ఉంటుందో, సో మైగ్రేషన్ ఫర్ ఎడ్యుకేషన్, లైవ్లీహుడ్, ఓకే, బట్ ఇగ్నోర్డ్ మ్యారేజ్ as a key factor. But if you see the data, ఈసీఐ ఇచ్చిన దానికి కాంట్రాస్ట్గా ఉంది. మ్యారేజ్ అనేది లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ అవుతుంది ఫర్ ద డిలీషన్ ఆఫ్ విమెన్. ఓకే, సో అండ్ ఆల్సో ప్రాపర్గా మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950లో ఆర్డినరీ రెసిడెంట్ అంటే ఎవరు, ఓకే, సిటిజన్ అంటే ఎవరు, ప్రాపర్ డెఫినేషన్స్ అనేవి లేవు. దానివల్ల కూడా అంబిగ్విటీ వచ్చింది. పర్మనెంట్లీ షిఫ్టెడ్ అనే కేటగిరీలో హౌ వీ కెన్ టెల్, ఓకే, ట్రేజబుల్ కాకపోతే ఎలిమినేట్ చేసేస్తామా? Most of the Bihar people are seasonal migrants. Seasonal migrants అన్నప్పుడు if you are conducting this activity very very fastly, definitely ఆ సీజన్లో వాళ్ళు అక్కడ లేరు అని అన్నప్పుడు, if you are conducting this particular exercises when they are not present in their particular hometowns, definitely they will be excluded from this list. That is a problem again. This is leading to disenfranchisement of certain sections of the people. And also మీరు ఏదైతే డాక్యుమెంట్స్ కలెక్ట్ చేశారో, సో చాలా మంది విమెన్ ఏదైతే ఉన్నారో దే ఆర్ ఇల్లిటరేట్స్ ఇన్ బీహార్. వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్ లేదు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ యూ ట్రేసింగ్ హూ ఆర్ రైట్ ఆర్ రాంగ్, వై ఆర్ యూ పుట్టింగ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆన్ ద సిటిజన్స్, రైట్? సో ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ వాజ్ హైలైటెడ్ ఇస్, సో బేసికలీ మనకి బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు, బ్లాక్ లెవెల్
బేసికలీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు ఫర్ ఈచ్ పొలిటికల్ పార్టీ. సో ఇంతకుముందు దే యూస్ టు పర్ఫార్మ్ దేర్ పర్ఫార్మెన్స్ వెల్, లైక్ దే యూస్ టు పర్ఫార్మ్ దేర్ డ్యూటీస్ వెల్ ఇంతకుముందు. బట్ ఇక్కడ పొలిటికల్ ఆఫీసర్స్ ఎవరైతే ద బూత్ లెవెల్లో పనిచేస్తున్నారో, సో దే విల్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ దట్ పర్టికులర్ లోకల్ ఏరియా. సో అప్పుడు వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు వెదర్ దే బిలాంగ్ టు దట్ పర్టికులర్ ఏరియా ఆర్ నాట్ అని. బట్ నవ్ ఏ డేస్ వీఆర్ సీయింగ్ ద డిక్రీజ్ ఇన్ దర్ పర్ఫార్మెన్స్ ఆర్ డిక్రీజ్ ఇన్ దర్ రోల్. ఎందుకు అని అంటే మనము చేస్తున్న క్యాంపెయినింగ్స్ అండ్ అదర్ ప్రొసీజర్స్ డిజిటల్ మీన్స్లో ఎక్కువగా చేస్తున్నాం. దానివల్ల వాళ్ళ యొక్క ప్రెజెన్స్ అనేది తగ్గుతుంది. సో ఇట్స్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యూటీతో పాటు ఇట్స్ ఆల్సో ద డ్యూటీ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ టు లుక్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, సో అండ్ ఆల్సో ఈ పర్టికులర్ డెడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఐఆర్ యాక్టివిటీస్ వెరీ వెరీ గుడ్, బట్ ఇట్ షుడ్ నాట్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ అ హేస్టీ వే, ambiguous వేలో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా వీ షుడ్ టేక్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద పీపుల్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో నెక్స్ట్ ఆర్టికల్, వాట్ హ్యాస్ నోటో సెడ్ అబౌట్ ఆర్గన్ డొనేషన్స్ టు విమెన్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. రీసెంట్గా ఆర్గన్ డొనేషన్ డేని మనం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఐ స్పోక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ విమెన్ రిలేటెడ్ ఆర్గన్ డొనేషన్. సో జెండర్ ఈక్వాలిటీ అనేది లేదు విత్ రెస్పెక్ట్ టు ఆర్గన్ డొనేషన్స్ అండ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అని చెప్పాను. I have told you that according to NOTO's data, NOTO is the organization which deals about this transplantation cases in India. So ఈ ఆర్గనైజేషన్ ప్రకారం ఏంటంటే విమెన్ ఎవరైతే ఉన్నారో, విమెన్ ఆర్ ద వన్ హూ ఈస్ బీయింగ్ ద డోనర్స్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద డొనేషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఆర్గాన్ డొనేషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ విమెన్. ఆల్మోస్ట్ 2019 to 23 మధ్యలో డేటా తీసుకుంటే 63% ఆఫ్ ద డొనేషన్స్ ఆర్ మేడ్ బై విమెన్ ఓన్లీ. బట్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ హౌ మచ్ రెసిపియన్స్ ఆర్ విమెన్, సో మెయిన్లీ ఆర్గన్ రిసీవ్ చేసుకునే వాళ్ళల్లో మెన్ ఆర్ 69% అండ్ విమెన్ ఆర్ వెరీ వెరీ లో. అండ్ 17,041 అవుట్ ఆఫ్ 39,447 ట్రాన్స్ప్లాంట్ మాత్రమే విమెన్ ఆర్ రెసిపియన్స్ అనమాట. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ డేటా యూ వుడ్ అబ్జర్వ్ దట్ విమెన్ డొనేట్ ద ఆర్గన్స్ మోర్. అవి వాళ్ళు ఎక్కువ డొనేట్ చేస్తారు, బట్ దే రిసీవ్ వెరీ ఫ్యూవర్ ఆర్గన్స్ అనమాట. చాలా తక్కువ ఆర్గన్స్ మాత్రమే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో బేసికలీ ఇండియాలో మనకి ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ యాక్ట్ అనేది ఉంటుంది, 1994లో తీసుకొచ్చాము. దీని ప్రకారమే మనము విల్ యాక్చువల్లీ డొనేట్ ది లివింగ్ అండ్ బ్రెయిన్ స్టెమ్ డెడ్ డోనర్స్ నుంచి ఆర్గన్ డొనేషన్స్ చేస్తూ ఉంటాం. దీన్ని 2011లో మనం అమెండ్ చేసాము టు ఇంక్లూడ్ ద హ్యూమన్ టిష్యూ డొనేషన్ ఆల్సో. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ తోటా అని అంటాం అనమాట. ఈ పర్టికులర్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వీఆర్ రెస్ట్రిక్టింగ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఆర్గన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ని మనం రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ యాక్ట్ నోటో ఇస్ ద అపెక్స్ గవర్నమెంట్ బాడీ టు ఓవర్సీస్ దిస్ ఆర్గన్ డొనేషన్. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్లో నోటో ఈజ్ యాక్చువల్లీ రికమెండింగ్ ఫ్రమ్ లైక్ రిలేటెడ్ టు విమెన్ అండ్ హాస్ గివెన్ సమ్ రికమెండేషన్. సో ఏం చెప్పింది అని అంటే పర్మనెంట్ పోస్ట్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు గివ్ ఇట్ ఫర్ ది వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్ పర్మనెంట్లీ. సో ప్రస్తుతం పర్మనెంట్ పోస్టులు అనేవి లేవు. సో పర్మనెంట్ పోస్ట్ అనేవి మనం క్రియేట్ చేయాలి ఫర్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్. అండ్ ఆల్సో ట్రామా ఏవైతే ఉంటాయో, ట్రామా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఆర్గన్ రిట్రీవల్ సెంటర్స్. అండ్ ఆల్సో ఎవరైతే అంబులెన్స్ స్టాఫ్ ఉంటారో, ఎమర్జెన్సీ రెస్పాండర్స్ ఉంటారో వాళ్ళకి మనం ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో బట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం WHO ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 1,30,000 సాలిడ్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేవి యాన్యువల్లీ జరుగుతున్నాయి. బట్ ఓన్లీ దీస్ ఆర్ 10% ఆఫ్ ద గ్లోబల్ డిమాండ్. అంటే 90% ఆఫ్ ద డిమాండ్కి తగ్గ సప్లై అనేది లేదనమాట. మీరు ఇండియాలో డేటా చూసుకుంటే 1.8 lakh ఆర్ డెవలపింగ్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ ఈచ్ ఇయర్. సో ఇంతమంది చనిపోతున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఆర్ కిడ్నీ ఆర్గాన్స్. ఓకే, చాలా మట్టుకు అవేర్నెస్ అనేది ఉండట్లేదు, కల్చరల్ మిత్స్ అనేవి ఉంటున్నాయి అండ్ మెడికల్ కాంప్లికేషన్స్ కూడా ఉంటున్నాయి వైల్ విత్ రెస్పెక్ట్ టు ఆర్గన్ డొనేషన్స్. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఉమెన్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఉమెన్కి సంబంధించిన చేంజెస్ అనేవి ఓకే వాళ్ళకి ఎక్కువగా ఆర్గాన్ డొనేషన్స్ అనేవి రెసిపియంట్ ఎండ్లో కూడా వాళ్ళు ఉండేలాగా మనం చూసుకోవాలి అకార్డింగ్ టు నోటో. ఓకే, సో నెక్స్ట్ వన్, జస్ట్ మంకీయింగ్ అరౌండ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఒక వాలంటీర్ ఆఫ్ నేచర్ కన్జర్వేషన్ ఫౌండ్. సో ఆ పర్టికులర్ వాలంటీర్ వచ్చేసి హిస్ హెల్పింగ్ లయన్ టైల్డ్ మెకాక్స్ అనమాట వైల్ క్రాసింగ్ ఎ రోడ్ ఎట్ సమ్ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్. సో ఎందుకు అనంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి. ద కంటెక్స్ట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ హియర్. ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ లయన్ టైల్డ్ మెకాకు. ఈ స్పీసీస్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. దిస్ ఇస్ బేసికలీ ప్లేస్డ్ అండర్ IUCN రెడ్ లిస్ట్ అనమాట.
సో దిస్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ యాజ్ అన్ ఎండేంజర్డ్ స్పీసెస్. ఆల్మోస్ట్ మనకి 2500 మెచ్యూర్ ఇండివిజువల్స్ ఇంకా ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఉంటాయి అని అంటే వెస్టర్న్ ఘాట్స్, కలాకడ్ హిల్స్లో అండ్ సమ్ రీజన్స్ ఆఫ్ కేరళ, గోవా, ఈ రీజన్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, తమిళనాడులో. ఓకే, సో బేసికలీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్ 1లో దీన్ని మనం ప్లేస్ చేసాము బికాస్ ఇట్ నీడెడ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లీగల్ ప్రొటెక్షన్ కాబట్టి. ఓకే, సో సైంటిఫిక్ ఫీచర్స్ చూస్తున్నట్టయితే ఇట్ హ్యాస్ సమ్ యునీక్ ఫీచర్స్ అనమాట. సిల్వర్ వైట్ మెయిన్ అనేది ఉంటుంది అరౌండ్ ఇట్స్ ఫేస్. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ పిక్చర్, అరౌండ్ ఇట్స్ ఫేస్ ఇట్ విల్ హ్యావ్ అ సిల్వర్ వైట్ మెయిన్ అనమాట. బ్లాక్ కోటెడ్ బాడీ అనేది ఉంటుంది అండ్ ఇట్ ఈస్ స్మాల్ సైజ్డ్ ఇఫ్ యూఆర్ కంపేరింగ్ విత్ ది అదర్ మకాక్స్. మిగతా మకాక్కి సంబంధించిన ఫ్యామిలీని చూసుకుంటే దే ఆర్ స్లైట్లీ హయ్యర్ వన్స్, బట్ దీస్ ఆర్ వెరీ స్మాల్ అనమాట, లైన్ టైల్డ్ మకాక్. ఓకే, సో బేసికలీ దీస్ ఆర్ ఫ్రూగివోరస్. ఫ్రూగివోరస్ అంటే ఏంటి? ఫ్రూగివోరస్ అంటే దీస్ ఆర్ ఫ్రూట్ ఈటింగ్ యానిమల్స్ అనమాట. అంటే బేసిక్గా అవి లీవ్స్, సీడ్స్, ఫ్లవర్స్, ఇన్సెక్ట్స్ అండ్ స్మాల్ వర్టిబ్రేట్స్ని కూడా తింటూ ఉంటాయి అండ్ మోస్ట్లీ ఫ్రూట్స్ కూడా తింటూ ఉంటాయి అనమాట. ఓకే, అండ్ దేర్ బిహేవియర్ మీరు చూసుకున్నట్టయితే, సో దేర్ బిహేవియర్ ఈజ్ ఆర్బోరియల్, అంటే దే లివ్ మోస్ట్లీ ఇన్ ట్రీస్ అండ్ డయర్నల్ ఆల్సో. మెయిన్లీ దే ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ ద డే టైమ్. ఓకే, అండ్ దే లివ్ ఇన్ స్మాల్ ట్రూప్స్. సో అండ్ ఆల్సో ఈ ట్రూప్స్ అనేవి దే ఆర్ డామినేటెడ్ బై మేల్ అనమాట. మేల్ మెకాక్యూస్ అనేవి డామినేట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఎక్కువగా మీరు వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లోనే ఇవి ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో I hope you have understood the characteristics of it. That is it is required from this article. Now let's go to another one. So let's look at another article. SEBI moots regulated venue for pre-listing companies in ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఈ ఆర్టికల్ అర్థం కావాలంటే బిఫోర్ దాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్యూ ఎకానమిక్ టర్మ్స్. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఒక టర్మ్ ఏంటంటే IPO, అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట. సో ఒక పర్టికులర్ ప్రైవేట్ కంపెనీ ఏదైనా పబ్లిక్లోకి వచ్చి ఇఫ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు గివ్ ఇట్ షేర్స్, ఇఫ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు సెల్ ఇట్ షేర్స్, ఓకే, ఫస్ట్ టైం దీన్ని పబ్లిక్లో అనౌన్స్ చేస్తుంది కదా, ఆ పబ్లిక్లో అనౌన్స్ చేసిన ఫస్ట్ యాక్టివిటీనే మనం ఏమంటామనంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అంటామన్నమాట. సో ఈ షేర్స్ని సెల్ చేయడం వల్ల కంపెనీకి మనీ వస్తుంది, క్యాపిటల్ వస్తుంది. ఈ క్యాపిటల్ త్రూ ఆ పర్టికులర్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉంటారు, డెట్ ఏమైనా ఉంటే రీపే చేస్తూ ఉంటారు అండ్ న్యూ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసుకుంటారు. ఓకే, సో ఎవరైతే ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తారో, ప్రమోట్ చేస్తారో వాళ్ళు ఈ షేర్స్ ద్వారా వాళ్ళు ఎవరైతే, ఫర్ ఎగ్జాంపుల్ నా లాంటి కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో, ఇఫ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎనీ షేర్స్ ఆఫ్ ద కంపెనీ, సో దానికి సంబంధించి నాకు ప్రాఫిట్స్ కానీ మిగతావి కానీ లాంగ్ టర్మ్లో వస్తూ ఉంటాయి. సో అలా ప్రైవేట్ కంపెనీస్కి అది ఇంపార్టెంట్ అవుతుంది, నార్మల్ పీపుల్కి కూడా ఇంపార్టెంట్ అవుతుంది IPO అనే ప్రాసెస్. బట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ గ్రే మార్కెట్ అనమాట. ఓకే, సో బేసికలీ ఇదంతా ఎవరు హ్యాండిల్ చేస్తారు, లైక్ హూ యాక్చువల్లీ అప్రూవ్స్ ఆల్ ఆఫ్ దిస్, హూ విల్ రెగ్యులేట్ ఆల్ ఆఫ్ దిస్ మార్కెట్ అంటే SEBI. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ గ్రే మార్కెట్. గ్రే మార్కెట్ అనేది ఇట్స్ ఇన్ఫార్మల్ మార్కెట్. అంటే ఈ పర్టికులర్ IPO లిస్టింగ్ అనేది ఏదైతే ఉందో దే ఆర్ సో IPO లిస్టింగ్ చేయకముందే షేర్స్ని ఈ గ్రే మార్కెట్లో అమ్మేస్తూ ఉంటారనమాట ప్రైవేట్ కంపెనీస్. ఓకే, ఈ గ్రే మార్కెట్ అనేది రెగ్యులేటెడ్ మార్కెట్ కాదు, SEBI వీటిని రెగ్యులేట్ చేయలేదు. ఈ గ్రే మార్కెట్స్ని SEBI రెగ్యులేట్ చేయట్లేదు, దానివల్ల వాళ్ళు ట్యాక్సెస్ పే చేయాల్సిన అవసరం ఉండదు, సర్టెన్ కైండ్ ఆఫ్ డిస్కౌంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ గ్రే మార్కెట్లో ఆపరేట్ చేయడం వల్ల SEBI లాంటి వాటి రెగ్యులేటరీస్ ఏవైతే ఉంటాయో రెగ్యులేట్ చేయకపోవడం వల్ల ఎవరైతే ఈ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సెక్యూరిటీ అనేది ఉండదన్నమాట, వాళ్ళకి సెక్యూరిటీ ఉండదు లాంగ్ టర్మ్లో. ఓకే, సో ఆ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దే విల్ నాట్ బీ సెక్యూర్డ్. సో ఫ్యూచర్లో వాళ్ళకి ఏం రాకపోయినా దే కెన్ నాట్ అప్రోచ్ ఎనీ రెగ్యులేటర్, ఓకే, అగేన్స్ట్ దట్ పర్టికులర్ ప్రైవేట్ కంపెనీ. సో ఈ గ్రే మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ డేంజరస్ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. కాబట్టి గ్రే మార్కెట్ని మనం రెగ్యులేట్ చేయడం ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రే మార్కెట్ని మనం రెగ్యులేట్ చేసామనుకోండి, ఈ పర్టికులర్ IPOs కూడా దే విల్ కమ్ అండర్ ది రెగ్యులేషన్ ఆఫ్ SEBI. అప్పుడు వాళ్ళు ట్యాక్సెస్ పే చేస్తారు, అప్పుడు గవర్నమెంట్కి రెవెన్యూ ప్రాపర్గా వస్తుంది, ఇన్వెస్టర్ సేఫ్టీ అనేది ప్రాపర్గా ఉంటుంది అండ్ ప్రైస్ డిస్కవరీ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించే నౌ దట్ పర్టికులర్ SEBI హెస్ టేకన్ అ స్టెప్. సో SEBI ఏం ప్రపోజ్ చేసింది అని అంటే ఒక రెగ్యులేటరీ వెన్యూ ఆర్ రెగ్యులేటెడ్ వెన్యూని ప్రపోజ్ చేయడం జరిగింది ఫర్ రెగ్యులేటింగ్ దిస్ పర్టికులర్ గ్రే మార్కెట్. ఓకే, సో బేసికలీ దట్ ఈస్ వై ఇట్ ఇస్ ద న్యూస్. మనకి ఎకానమీలో ఏంటంటే కంటెక్స్ట్ ఆఫ్ ద న్యూస్ కన్నా ఎక్కువగా కాన్సెప్ట్స్
అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ మీరు ఎక్కడ చదువుతారు, మళ్ళీ స్టాటిక్ పార్ట్లో చదువుతారు. బట్ మీరు ఏం చేయాలి అని అంటే డైలీ ఎకానమిక్ పేజెస్లో వచ్చిన న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ని ఓపెన్ చేసి యూ నీడ్ టు సీ సమ్ కైండ్ ఆఫ్ ఎకానమిక్ టర్మ్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ డీకోడ్ దోస్ పర్టికులర్ టర్మ్స్. ఇఫ్ యూ డోంట్ నో ఆర్ మీ స్టాటిక్ బుక్లో అది లేకపోతే ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. మెనీ క్యాన్సర్ డ్రగ్స్ డోంట్ ఫాల్ విత్ ఇన్ ప్రైస్ కంట్రోల్ రూల్స్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దెర్ ఈస్ అ కమిటీ ఆన్ పెటిషన్స్. సో ఇట్ హ్యాస్ గివెన్ అ 163rd రిపోర్ట్ అనమాట. సో ఈ రికమెండేషన్స్ని పార్లమెంట్ ముందు ఈ రిపోర్ట్ ద్వారా ఈ పర్టికులర్ కమిటీ అనేది పెట్టడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఈ రిపోర్ట్ ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ అనేవి మనకి అనాలిసిస్లో ఇంపార్టెంట్ అవుతాయి. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే దెర్ ఆర్ లార్జ్ నంబర్ ఆఫ్ క్యాన్సర్ డ్రగ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, but most of them are remaining outside this particular current price control mechanisms. ప్రైస్ కంట్రోల్ మెకానిజమ్స్ కింద ఈ క్యాన్సర్ డ్రగ్స్ అనేవి వర్క్ అవుతలేవు ప్రస్తుతం మనం చూసుకుంటూ ఉంటే. అండ్ 2011లో మీరు చూసుకున్నట్టయితే 40 యాంటీ క్యాన్సర్ మెడిసిన్స్ అనేవి దేవర్ అండర్ దిస్ ప్రైస్ కంట్రోల్ మెకానిజం. బట్ 2022లో జస్ట్ 63 మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఈ ప్రైస్ కంట్రోల్ మెకానిజమ్స్లో అవి లేకపోవడం వల్ల వాటి యొక్క కాస్ట్ అనేది పెరుగుతుంది. ఈ బేసికలీ ఈ లైఫ్ని సో సేఫ్టీలో పెట్టని మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బీ యాక్చువల్లీ అగైన్స్ ద కన్జ్యూమర్ ఇంట్రెస్ట్. ఓకే, సో చాలా మట్టికి ఈ ఆంకాలజీ ఆర్ క్యాన్సర్కి సంబంధించిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ఆర్ దే ఆర్ నాట్ కవర్డ్ అండర్ దిస్ డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013. దీని కింద ఉంటే ఏమవుతుంది అని అంటే దేర్ ప్రైజెస్ కెన్ బి ఈజీలీ కంట్రోల్డ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద పాయింట్ దట్ వాజ్ హైలైటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ రిపోర్ట్. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే డిపిసిఓ యొక్క స్కోప్ పెంచాలి. వీ హ్యావ్ టు ఇంక్లూడ్ మోర్ ఆంకాలజీ రిలేటెడ్ డ్రగ్స్ అండర్ ఇట్. మార్కెట్ అసెస్మెంట్ అనేది ప్రాపర్గా చేయాలి అండ్ క్వాలిటీ ఆఫ్ జెనరిక్స్ ఆల్సో టు బీ ఇంక్రీజ్డ్. ఓకే, సో క్యాన్సర్ డ్రగ్స్ అనేవి లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ని మనకి దాని నుంచి సేవ్ చేస్తాయి కాబట్టి దే హ్యావ్ టు బీ అఫోర్డబుల్ ఈవెన్ టు ద నార్మల్ పబ్లిక్. ఓకే, లెట్స్ లుక్ ఎట్ అనదర్ న్యూస్. Ensure universal registration of births, deaths, says RGI to states అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ అ డిక్లరేషన్ టు ద స్టేట్స్ బై టెలింగ్ దాట్ సో అందరు స్టేట్స్ ఖచ్చితంగా 100% రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి బర్త్స్కి సంబంధించి, డెత్స్కి సంబంధించి అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ అర్జ్డ్ దాట్ సుప్రీంకోర్టు ఒక డైరెక్టివ్ ఇచ్చింది. సో ఆ డైరెక్టివ్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ ఆఫ్ 1969 అండ్ ఆల్సో అమెండ్మెంట్ ఇన్ 2023 ఏదైతే ఉందో ఆ చట్టం కింద ప్రాపర్గా అందరూ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అండ్ 100% రేట్ ఉండాలి అని చెప్పేసి స్టేట్స్ని డైరెక్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం రీసెంట్ 2023లో అమెండ్ చేసుకున్నాం. ఓకే, దీంట్లో ఏంటంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది జరగాలి ఫర్ ఆల్ ద బర్త్స్ అండ్ డెత్స్ రిలేటెడ్ యాక్టివిటీ విత్ ఇన్ 21 days. ఓకే, సో బేసికలీ ఒకవేళ ఈ పర్టికులర్ డెత్ అనేది హాస్పిటల్లో జరిగితే మాత్రం మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఇన్ఛార్జ్ దే మస్ట్ రిపోర్ట్ యాజ్ పర్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఓకే, అండ్ డిజిటల్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో దేర్. October 1st, 2023 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ త్రూ ఆర్జీఐ పోర్టల్, సో రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా పోర్టల్ నుంచి కూడా సో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో బేసికలీ బర్త్ సర్టిఫికేట్ అనేది ఇట్స్ అ సింగిల్ డాక్యుమెంట్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ జాబ్స్లో ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, పాస్పోర్ట్స్ ఇష్యూయన్స్లో కూడా మనకి ఇది ఇంపార్టెంట్ అవుతుంది అండ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్లో కూడా ఇది ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని తీసుకోవాలి. అండ్ దిస్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ క్రియేటింగ్ ద ఇంటిగ్రేటెడ్ డేటాబేస్. ఓకే, సో సపరేట్ డేటాబేసెస్ని మెన్షన్ చేసుకునే బదులు ఒక పర్టికులర్ పర్సన్కి ఒకే డేటాబేస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఎన్పిఆర్కి, ఎలక్టోరల్ రోల్స్కి, రేషన్ కార్డ్స్కి అన్నిటికీ లింక్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఈ యూనివర్సలైజేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అందరూ ఎందుకు రిజిస్టర్ ఖచ్చితంగా చేసుకోవాలి? ఇట్ హెల్ప్స్ ఇన్ లీగల్ ఐడెంటిటీ ఆఫ్ అ పర్సన్. బర్త్ సర్టిఫికేట్ అనేది ఇట్స్ అ ప్రూఫ్ ఆఫ్ ఏజ్, ఇట్స్ అ ప్రూఫ్ ఆఫ్ నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్. ఓకే, సో కాబట్టి లీగల్ ఐడెంటిటీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తీసుకొచ్చే పాలసీస్ ఫ్రేమింగ్లో కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఆల్సో సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన డైరెక్టివ్స్ని కూడా మనం అబైడ్ అయి ఉంటాం. అండ్ ఆల్సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 16.9 కూడా ప్రతి ఒక్కరికి లీగల్ ఐడెంటిటీ ఉండాలి త్రూ బర్త్ రిజిస్ట్రేషన్ బై 2030 అని చెప్పేసి గోల్ ఉంది అందులో. ఆ గోల్ని అచీవ్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. కానీ ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, మెయిన్లీ ట్రైబల్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో.
అండ్ హోమ్ బర్త్స్, ఓకే, ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కాకుండా హోమ్ బర్త్స్ ఉంటే చాలా మటుకి దీస్ ఆర్ రిజల్టింగ్ ఇన్ అండర్ రిపోర్టింగ్. అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది కూడా ప్రాపర్గా లేదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుందామన్నా బికాస్ ఆఫ్ ద డిజిటల్ డివైడ్. అండ్ కోఆర్డినేషన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి బిట్వీన్ స్టేట్ అండ్ సెంట్రల్ డేటా బేసెస్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇష్యూస్ దట్ వీఆర్ ఫేసింగ్, రైట్? సో బేసికలీ సుప్రీం కోర్ట్ కూడా రికగ్నైజ్ చేసింది లైక్ బర్త్ రిజిస్ట్రేషన్ అనేది ఇట్స్ అన్ ఎసెన్షియల్ థింగ్. ఎందుకు అని అంటే ఫండమెంటల్ రైట్స్ని మనము యాక్సెస్ చేయాలి అని అంటే అవర్ బర్త్ రిజిస్ట్రేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ కింద కూడా రిజిస్ట్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లీగల్ ఐడెంటిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, next one, should Supreme Court sit idly as governors block bills, says CJI. So this was the first homework that I wanted to give you. I think this is the only homework that I may give you today. So this is the only homework you need to do. Em ledu, just have a quick read of this particular article and appreciate one person, I didn't remember exact name, but one person has commented down in yesterday's news analysis, article 200, article 201 and other related questions that I have asked in the last class. So I really appreciate the people who are watching it continuously and consistently. So definitely మీకు లాంగ్ టర్మ్లో ఇది హెల్ప్ఫుల్ అవుతుంది if you are being religious enough to watch this kind of content. Okay, next article, Dal Lake hosts first ever Khelo India Water Games with eye on Olympics అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ద ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అనేది దాల్ లేక్లో జరగబోతుంది శ్రీనగర్లో. సో దిస్ లేక్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ సీనిక్ బ్యూటీ, ఓకే, ఫ్లోటింగ్ గార్డెన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ అనమాట. ఓకే, సో ఈ ఈవెంట్ అనేది ఇట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ప్రమోటింగ్ వాటర్ స్పోర్ట్స్ ఇండియాలో. సో బేసికలీ మనము ఈ పర్టికులర్ థింగ్ని మనం ఒలింపిక్స్లో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం, లాంగ్ టర్మ్ ఎన్హాన్స్మెంట్ తీసుకురావాలనుకుంటున్నాం వాటర్ స్పోర్ట్స్లో. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 409 అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారు ఫ్రమ్ ఆల్ ది యూటీస్ అండ్ స్టేట్స్. అందులో సగం మంది ఫీమేల్ అథ్లెట్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫీమేల్ అథ్లెట్స్. ఓకే, రోయింగ్, క్యానోయింగ్ ఇలాంటి ఒలింపిక్ యాక్టివిటీస్ అనేవి, ఈవెంట్స్ అనేవి ఈ ఖేలో ఇండియా వాటర్ గేమ్స్లో ఉండడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రైజెస్ అనేవి, సో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ అథ్లెట్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో దే ఆర్ ఫ్రమ్ ది ఎంపీ అనమాట. 44 అథ్లెట్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్. హర్యానా నుంచి 37, ఒడిస్సా నుంచి 34, కేరళ నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు. అయితే ఇక్కడ దాల్ లేక్ ఉంది. దాల్ లేక్ అనేది ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ లేక్స్ ఇన్ ఇండియా. దీన్ని మనము జెవెల్ ఆఫ్ శ్రీనగర్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనకి హౌస్ బోట్స్ ఉంటాయి, షికరాస్ ఉంటాయి, అంటే వుడెన్ బోట్స్ ఉంటాయి, ఫ్లోటింగ్ మార్కెట్స్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ వేర్ దాల్ లేక్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ వన్, కేరళ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటలీ లిటరేట్ స్టేట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. So Chief Minister Pinarayi Vijayan on Thursday declared Kerala as the first fully digitally literate states in India, marking the completion of the first phase of DG Kerala project, a grassroots level intervention across all local bodies to bridge the digital divide అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. You can use this kind of case studies while writing your mains answer. So Kerala is the first digitally literate states. I'm sorry. అక్కడ ఉన్న డిజిటల్ డివైడ్ని అడ్రస్ చేయడానికి దీన్ని ఇక్కడ మనకి ఏంటంటే, సో ఒక పర్టికులర్ పైలట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు, దాన్ని డీజీ కేరళ ప్రాజెక్ట్ అనమాట. దాని తర్వాత ఫుల్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ ఇట్స్ బీన్ సక్సెస్ఫుల్ బై మేకింగ్ కేరళ యాజ్ ద ఫస్ట్ ఫుల్లీ డిజిటలీ లిటరేట్ స్టేట్. అండ్ కేరళ మోడల్ క్యాన్ బీ యూజ్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ వైల్ రైటింగ్ ది సొల్యూషన్స్ ఫర్ డిజిటల్ డివైడ్. చాలా ప్లేసెస్లో డిజిటల్ డివైడ్ అనే కన్సర్న్ మీరు రాస్తూ ఉంటారు కదా, సో దానికి సొల్యూషన్గా కేరళ మోడల్ని మీరు మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, అ బ్యాక్ వాటర్ అడ్వెంచర్ సేలింగ్ ఎక్స్పెడిషన్ పాసింగ్ త్రూ అష్టముడి లేక్ ఇన్ కొల్లం ఆన్ థర్స్డే అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో బేసికలీ ఇది ఎక్కడ జరిగింది, కొల్లం, కేరళలో జరిగింది. ఇట్స్ అ 10-day అడ్వెంచర్. ఓకే, ఇక్కడ మనకి కంటెక్స్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక టర్మ్ ఉంది బ్యాక్ వాటర్స్. ఆ బ్యాక్ వాటర్స్ అనే టర్మ్ గురించి నేను ఈ ఆర్టికల్ని పిక్ చేశాను. సో బ్యాక్ వాటర్స్ అంటే ఏంటంటే, దీస్ ఆర్ నెట్వర్క్ ఆఫ్ బ్రాకిష్ లగూన్స్, లేక్స్ అండ్ కెనాల్స్ అనమాట. సో ఇవన్నీ ఎలా ఉంటాయి, దీస్ లై ప్యారలల్ టు అరేబియన్ సీ కోస్ట్. ఓకే, మలబార్ కోస్ట్ ఏదైతే ఉంటుందో దానికి ప్యారలల్గా ఉంటాయి ఈ లగూన్స్, లేక్స్, కెనాల్స్. అయితే ఈ పర్టికులర్ ఈ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ సగం సెలీన్ వాటర్ ఉంటే సగం ఫ్రెష్ వాటర్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఎలా కనెక్ట్ అవుతాయి, దిల్ బి కనెక్టెడ్ త్రూ ఫ్యూ రివర్స్, ఇన్లెట్స్ ఎక్సెట్రా.
అయితే దీంట్లో ఉన్న ఫీచర్ ఏంటంటే బ్రాకిష్ వాటర్స్లో ఫస్ట్ సాల్ట్ వాటర్ ఉంటుంది, ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఎందుకనంటే సీ అండ్ రివర్స్ మిక్స్ అవుతూ ఉంటాయి కాబట్టి. అండ్ యునీక్ ఈకో సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మ్యాంగ్రూవ్స్, కాయిర్ ఇండస్ట్రీ, హౌస్ బోట్ టూరిజం ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సీనిక్ వాటర్ వేస్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఫేమస్ బ్యాక్ వాటర్ రీజన్స్ మీరు చూసుకున్నట్టయితే అష్టముడి లేక్ కొల్లం, వెంబనాడ్ లేక్, ఓకే, కుమరాకం లేక్, కెనాల్స్, ఇవన్నీ దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ మెన్షన్ చేసింది అయితే అష్టముడి లేక్ విచ్ ఇస్ ఇన్ ద కొల్లం. సో దిస్ ఇస్ ట్రీటెడ్ యాజ్ అ గేట్వే ఫర్ కేరళ అనమాట. సో దిస్ ఇస్ ట్రీటెడ్ యాజ్ గేట్వే టు కేరళ బ్యాక్ వాటర్స్. అండ్ ఇది ఒక రామ్సార్ వెట్లాండ్ సైట్ అనమాట. సో దీన్ని 2002లో డిక్లేర్ చేశారు యాజ్ అ వెట్లాండ్ సైట్. ఇక్కడ మనకి చాలా ఫిషెస్, మైగ్రేటరీ బర్డ్స్ అండ్ యూనిక్ వెట్లాండ్ వెజిటేషన్ కూడా ఉంటుందన్నమాట ఈ రీజియన్లో. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆర్ నెక్స్ట్ న్యూస్. సో దిస్ క్యాన్ బి యూజ్ డైరెక్ట్లీ యాజ్ అ కేస్ స్టడీ అనమాట. సో మీరు ఆన్సర్స్లో రాయడానికి, కోట్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో పంచాయత్ సెట్స్ ఎగ్జాంపుల్ విత్ క్యాన్సర్ కంట్రోల్ మోడల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. అయితే కేరళలో ఏంటంటే, కేరళలో ఫ్యూ పంచాయత్స్లో సో దే హ్యావ్ విట్నెస్డ్ ఆల్మోస్ట్ 300-fold ఇంక్రీజ్ ఇన్ ద బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఇన్ లాస్ట్ 25 years. ఓకే, ఆల్మోస్ట్ టోటల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో విమెన్కి సంబంధించిన క్యాన్సర్ కేసెస్లో కేరళలో 34% ఆఫ్ దెమ్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్. అండ్ 2/3 కేసెస్ ఏవైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ దెమ్ ఆర్ డిటెక్టెడ్ ఇన్ ది అడ్వాన్స్డ్ స్టేజెస్, అంటే స్టేజ్ 3లో, స్టేజ్ 4లో. సో వాటిని డిటెక్ట్ చేయడం వల్ల ఇట్ హ్యాస్ లెడ్ టు హై మోర్టాలిటీ. కాకపోతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ కన్నపురం మోడల్. సో ఇది ఎక్కడ యూజ్ చేశారు, ఈ పర్టికులర్ మోడల్ అనేది ఎక్కడ డెవలప్ చేశారు అంటే కన్నూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళలో. ఓకే, దిస్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై ఎంసీసీ, మలబార్ క్యాన్సర్ సెంటర్, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ దే హ్యావ్ డన్ ఇస్ దే హ్యావ్ డిడ్ అ కమ్యూనిటీ బేస్డ్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్స్. అంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ తీసుకొచ్చారు, కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ని డెవలప్ చేశారు, కల్చరలీ సెన్సిటివ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ వర్ డెవలప్డ్. ఓకే, విమెన్ వాలంటీర్స్ని మొబిలైజ్ చేశారనమాట టు అసిస్ట్ ద పేషెంట్స్. అండ్ ఆల్సో దే హ్యావ్ మెయింటైన్డ్ విమెన్ వాలంటీర్స్ స్క్వాడ్ అనమాట. సో కుటుంబశ్రీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు దే హ్యావ్ ఫార్మ్డ్ దిస్ పర్టికులర్ స్క్వాడ్ ఇన్ దట్ పర్టికులర్ విలేజ్. సో వాళ్ళు ఏంటంటే విమెన్ ఎవరైతే ట్రాక్ చేశారో వాళ్ళని ఫాలో అప్ చేయడం, వాళ్ళని అపాయింట్ చేయడం, వాళ్ళని ఆర్గనైజ్ చేయడం, వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం, స్టిగ్మా ఉండకుండా, వాళ్ళకి ఫినాన్షియల్ యాంగ్జైటీ ఉండకుండా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటి స్టెప్స్ తీసుకోవడం జరిగిందనమాట. అండ్ ఆల్సో వాట్ దే హ్యావ్ డన్ ఇస్ కమ్యూనిటీకి అండ్ హెల్త్ కేర్ సిస్టమ్కి గ్యాప్స్ ఉండకుండా చూసుకున్నారనమాట. వాళ్ళకి ప్రాపర్ కేర్ ఉండేలాగా, ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అండ్ కంప్లీట్గా ట్రీట్మెంట్ అయ్యేలాగా కూడా తీసుకున్నారనమాట స్టెప్స్ని. ఆల్మోస్ట్ 96% ఆఫ్ విమెన్ ఆర్ అబౌవ్ 30 years ఇన్ దట్ పర్టికులర్ పంచాయత్. అండ్ ఫాలో అప్ ట్రీట్మెంట్స్ కూడా చేశారు ఆ పర్టికులర్ విలేజ్లో. అండ్ దీనివల్ల చాలా మట్టుకు క్యూర్ అనేది జరిగింది. దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జస్ట్ 0.96/1000 విమెన్, దట్ వాజ్ ఇన్ ఎర్లీ స్టేజెస్. సో ఇవన్నిటిని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల దే హ్యావ్ సీన్ ద డిక్రీజ్ ఇన్ దట్ పర్టికులర్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఇన్ దట్ విలేజ్. సో ఈ పంచాయత్ మోడల్ ఏదైతే ఉంటుందో, కన్నపురం మోడల్ ఏదైతే ఉంటుందో, దట్ యూ కెన్ యూజ్ ఇట్ అన్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ యూఆర్ రైటింగ్ అబౌట్ సమ్ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ ఇండియా. ఓకే.